గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మనకు తెలిసిందే, ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారము ఒక యోగి లేదా యోగిని చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు అందులో భాగంగా శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహాపురుషులైన ఈయన యొక్క జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు దగ్గర తెనాలి ప్రాంతంలోని చందవోలు, ఇక్కడ వెంకటప్పయ్య శాస్త్రి, హనుమాంబ ఈ దంపతులకి జన్మించిన మొదటి సంతానమే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఈయన 1896 ఆగస్టు 5వ తేదీ జన్మించారు. సో వెంకటప్పయ్య శాస్త్రి గారి ఆయన మహా పండితుడు అనమాట. రాఘవనారాయణ శాస్త్రి గారి గొప్ప పండితుడు వెంకటప్పయ్య శాస్త్రి గారు. అతను రామాయణాన్ని కూడా రచించాడు. ఆ కథ కూడా మనం చెప్పుకుందాము. రామాయణం ఎలా రచించాడు దాని యొక్క గురించి చెప్పుకుందాము. ఆయన ఇంకా శ్రీ కాకాని మల్లీశ్వర మహత్యము అనే ఒక ప్రబంధాన్ని కూడా రాసి దాన్ని ప్రచురించాడు వెంకటప్పయ్య శాస్త్రి. వెంకటప్పయ్య శాస్త్రి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క తండ్రి. సో నారాయణ శాస్త్రి గారికి చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి గారు అక్షరాభ్యాసం చేశారనమాట. కానీ రాఘవనారాయణ శాస్త్రి గారికి సంస్కృతం మీద ఎక్కువ మక్కువ ఉండేది. మనకి అప్పట్లో తెలుగు మాత్రమే కదా, తెలుగు ఉండేది. కానీ ఈయనకు సంస్కృతం మీద చాలా మక్కువ ఉండేది అనమాట. ఆయనకి ఎందుకో మరి అలా సంస్కృతం నేర్చుకోవాలని అనిపించింది. అందుకని ఆయన అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న తెలుగు పాఠశాలకు వెళ్ళలేదన్నమాట. అదే సమయంలో రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా అనారోగ్యం పాలయ్యాడు. చిన్నప్పుడే అనారోగ్యానికి పాలయ్యాడు అనమాట. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాఠశాలకు పంపించడం ఎందుకులే అని చెప్పి ఇంటి వద్దే ఉండేసి అలా ఆయన చదువు కూడా ఉండి పడిపోయింది అనమాట. ఆ తర్వాత ఇకట స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు పాఠశాలకి. తండ్రి గారు మహాపండితులు ఎంతో మంది ఆయన వద్దకు వచ్చి విద్య నేర్చుకున్నప్పుడు నేను మళ్ళా ప్రత్యేకించి మరొక పాఠశాలకు వెళ్ళడం ఎందుకు అని చెప్పి తండ్రి గారి వద్దే విద్య నేర్చుకోవాలని చెప్పి నారాయణ శాస్త్రి గారు నిశ్చయించుకున్నారనమాట. అలా విద్యాభ్యాసము అలా జరుగుతూ ఉంది. రాఘవనారాయణ శాస్త్రి గారికి 8-9 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ తండ్రి గారు ఉపనయనం చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నారు. ఆ చిన్న వయసులోనే శాస్త్రి గారు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. త్రికాల సంధ్యావందనము పూజ తప్పకుండా చేసేవారు. అలాగే అగ్ని కార్యాన్ని కూడా సకాలంలో చేసేవాళ్ళు. ఎంతో నిష్ఠాగరిష్టంగా 8-9 సంవత్సరాల వయసులో అంటే చిన్న మాటలు కాదు, ఎంతో గొప్పగా ఎంతో నిష్ఠగా చేసేవాడు అనమాట. ఆయనకి ఎంతో గొప్ప ఏకాగ్రత ఉండేదన్నమాట. ఒక్కసారి ఏమన్నా నేర్చుకున్నా అది అట్లాగే గుర్తుండిపోతుంది. ఎంతో గొప్ప ఏకాగ్రత కలిగిన వ్యక్తి అతను అనమాట. అలా జరుగుతూ ఉండగా, విద్యాభ్యాసం జరుగుతూ ఉండగా శాస్త్రి గారి 12వ ఏట కేదారలింగం అనే ఒక మహాపురుషుడు, ఆయన ఉపాసకుడు అనమాట, వారి యొక్క గ్రామానికి వస్తాడనమాట. ఈ కేదారలింగాన్ని తాడేపల్లి గ్రామం యాక్చువల్గా, కానీ ఇతను ఎందుకు చందవల్లికి ఒకసారి వస్తాడనమాట. చందవల్లికి వచ్చినప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారికి వాళ్ళ యొక్క తండ్రి గారి అనుమతితో బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని 12వ ఏటనే ఆ గురువు గారు ఉపదేశిస్తారనమాట. అప్పటి నుంచి నారాయణ శాస్త్రి గారు ఇంకా కఠినమైన బ్రహ్మచర్య దీక్ష చేసేవారు అనమాట. అమ్మవారి సాధన కోసము ఎంతో కఠినమైన బ్రహ్మచర్య దీక్ష అనమాట. ఇక బ్రహ్మచర్య దీక్ష, బ్రహ్మచర్య వ్రతం అంటే ఎలాంటి అలంకారాల తొలికి వెళ్ళకపోవడము, అద్దం చూసుకోకపోవడము, దువ్వెన వాడకపోవడము, ఎలాంటి సుఖ సౌఖ్యాలు భోగాలు కోరుకునేవాడు కాదు. అలాగే కేవలము భూసేనం మాత్రమే చేశారు. అంటే నేల మీద మాత్రమే ఒక గుట్ట వేసుకొని కొనుక్కోవడం. అంత కఠినమైన దీక్ష చేసేవాడు అనమాట. అలా చేస్తూనే ఆయన 3 పూట్ల త్రికాల సంధ్యావందనము, అగ్నిహోత్రము, ఈ యొక్క మంత్రాన్ని, గురువు గారు చెప్పిన మంత్రాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన ఎంతో గురువు గారిని ఎంతో నమ్మేవాడు. అంతేగాని ఏదో గురువు గారు ఏదో చెప్పాడు అది జరగద్దా లేదా ఇలాంటి సంశయాలు ఆయనకు లేదు. గురువు గారంటే గురువు గారిగానే ఆయన చెప్పింది జరుగుతుందని చెప్పి నమ్మేవారు అనమాట. అలాగా ఆయన యొక్క విద్యాభ్యాసము జరిగిపోయింది. ఒకరోజు ఏమంటే ఆయన సాయంత్రం పూట జపం చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పటికే చీకటి పడిపోతుంది. ఆ విషయం కూడా శాస్త్రి గారికి తెలియదు అనమాట. అంటే అంతగా జపంలోకి లీనమైపోయాడు. అదేమీ తెలియకుండా జపం చేస్తుంటే ఆయన యొక్క కుడి తొడ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఎవరబ్బా కూర్చున్నారు అని చెప్పి ఒక్కసారి చిన్నగా కళ్ళు తెచ్చి ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు అక్కడ కనిపించింది ఎవరో కాదు, మొదటిసారిగా రాఘవనారాయణ శాస్త్రి గారికి బాలా త్రిపుర సుందరి దేవి మొదటిసారిగా ప్రత్యక్షమైంది అనమాట. అలాగా
ఆయనకి 16వ ఏటనే త్రిపుర సుందరి దేవి, బాల త్రిపుర సుందరి మొట్టమొదటిసారి సాక్షాత్కారము జరిగింది. ఇక అప్పుడు అమ్మవారు ఏమంటే అడిగింది, నువ్వు నీకేం కావాలో కోరుకు అంటే, శాస్త్రి గారు నాకేమి వద్దమ్మా, నాకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీ యొక్క అనుగ్రహానికి దూరం కాకుండా చూడు తల్లి, అంటే నేను ఎప్పుడు నీ సేవలో తరించాలి, అంతకు మించి నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పి చెప్పడంతో అమ్మవారు అలాగే తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాఘవనారాయణ శాస్త్రి గారికి మంచి వాక్శుద్ధి కూడా లభించింది. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అదే సమయంలో ఆయనకి ఎందుకో మరి మనసు వైరాగ్యం మీద వెళ్ళిపోయింది. 16వ సంవత్సరంలో వైరాగ్యం మీద వెళ్ళడం అంటే ఒక మానవుడికి అది అసలు జరిగే పనే కాదనమాట. మొత్తానికి ఆయనకు వైరాగ్యం మీద ఎక్కువ వెళ్ళిపోయింది. అదే విషయాన్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి తెలియజేస్తారనమాట. వాళ్ళ తల్లిగారు హనుమాంబ గారు ఎంతో బాధపడుతుంది. ఇదేంటి నాయన, చిన్న వయసులోనే నువ్వు వైరాగ్యం అంటే ఎలాగా, మేము నీకు పెళ్లి చేసి నిన్ను చూడాలనుకుంటామని ఆమె చాలా బాధపడుతుంది. కానీ తండ్రి గారు మాత్రము ఇతను ఏదో చిన్న పిల్లవాడు, ఏదో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోడు, సరేలారా అని చెప్పి తండ్రి గారు అలా గమ్ముకుంటాడనమాట. ఇదిలా ఉండగా శాస్త్రి గారికి అమ్మవారు ఎన్నోసార్లు ఆయన ధ్యానం చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. శాస్త్రి గారు ప్రతిరోజు బ్రహ్మీముహూర్తం కన్నా ముందే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ప్రాణాయామం చేసేవారు, తర్వాత ధ్యానం చేసేవారు, తర్వాత ఆయన యొక్క నిత్య పూజలు అన్నీ చేసుకునేవారు. ఇలాగ ఎప్పుడు కూడా ఆయనకి ఎంత బాగా లేకున్నా సరే ఎప్పుడు కూడా దైవారాధన ఎప్పుడు మానలేదనమాట. ఒకరోజు వారి యొక్క తండ్రి గారు ఏదో పక్క ఊర్లో పని ఉంటే పనికి వెళ్ళేసి తిరిగి వస్తూ ఉన్నాడు అనమాట. తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక చెట్లు అడవుల్లో వెళ్ళినప్పుడు అడవుల్లో ఒక పొదలో ఎవరో ఒక అతను కూర్చొని తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడనమాట. ఆ యొక్క మనిషి చేసే తపస్సు ఎలా ఉందంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు అతను. బాహ్య ప్రపంచంలో లేడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటే ఎవరబ్బా అని చెప్పి వాళ్ళ తండ్రి గారు అక్కడికి వచ్చి చూస్తాడు ఆ మనిషి ఎవరా అని చెప్పి. తీరా చూడబోతే వారి యొక్క కుమారుడు నారాయణ శాస్త్రి గారు అక్కడ ఉంటారనమాట. ఇదేందబ్బా ఇలా ఉన్నాడని చెప్పి అప్పుడు తండ్రికి అర్థమైంది. కొద్దిసేపు అతను ఎదురుగా కూర్చుంటే ఇతనికి కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అది ఒక బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు అనమాట. బాహ్య ప్రపంచం సంబంధం లేకుండా అంతర్ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు వాళ్ళ తండ్రి గారికి, నా కుమారుడు ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు, ఇతనిలో ఏదో ప్రత్యేకమైన కారణం ఉంది అని చెప్పి అనుకుంటాడనమాట. అలాగా జరిగిపోతూ ఉంటే అప్పట్లో గుంటూరులో గోవిందరాజు శ్యామల గారు అని చెప్పి ఒక యోగిని ఉండేదనమాట. ఆమె అప్పట్లోనే భవిష్యత్తు గురించి చెప్పడము, అక్కడ ఉన్న వారికి వాళ్ళ జీవిత రహస్యాల గురించి చెప్పడము, ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి కదా, వాళ్ళకి సమాధానం చెప్పడం అలాగా చేస్తూ ఉండేదన్నమాట. ఒకసారి ఈయన వెంకటప్పయ్య శాస్త్రి గారు అక్కడికి వెళ్ళి కలిసి నా కుమారుడిని కూడా ఆమె దగ్గరికి చూపించి అసలు నా కుమారుడి సంగతి ఏంది అని అడగాలని చెప్పి ఆమె దగ్గరికి తండ్రి గారు వెళ్తాడనమాట. వెళ్ళగానే ఆ యోగిని కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళి ఇలా చెప్పింది, నాకు ఒక దృశ్యం గోచరించింది నాయన, అదేమిటంటే నీ యొక్క పుత్రుడు మామూలు వాడు కాడు, సూర్యమండలం నుంచి వచ్చిన ఒక తేజస్సు నీ పుత్రుడి రూపంలో నీకు జన్మించాడు, కాబట్టి ఇతడు సామాన్యమైన మానవుడు కాదు, ఇతను మహాయోగ పురుషుడు అని చెప్పి చెప్పిందనమాట. శాస్త్రి గారికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ వయసులోనే మంచి కవితా శక్తి కూడా లభించింది. ఆయన ఎన్నో కవితలు రాసేవారు, అలాగే ఎన్నో గ్రంథాలను కూడా రచించడము మొదలుపెట్టారనమాట. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శాస్త్రి గారు పనుకుంటాడనమాట, నిద్రపోతాడు. రాత్రిపూట నిద్రపోతే వాళ్ళకి వచ్చే స్వప్నాలు మామూలుగా ఉండమండి. మహాపురుషులకు వచ్చే స్వప్నాలు అది మనలాగా భ్రాంతులు కాదు, అవి ఖచ్చితంగా నిజాలే. ఇది ఎన్నోసార్లు నిరూపణ కూడా జరిగిందనమాట. అలాగే ఆ రోజు శాస్త్రి గారికి వచ్చిన స్వప్నం ఏంటంటే, స్వప్నంలో ఒక గొప్ప శ్రీచక్రం కనిపిస్తుంది అనమాట. ఆ శ్రీచక్రంలో అందులో 7 ఆవరణలు ఉంటాయి మొత్తగా. ఇతను 4వ ఆవరణ దగ్గర ఉన్నాడనమాట. అక్కడ శాస్త్రి గారికి కళలోనే ఎంతో మంది దివ్యశక్తులైన మహాపురుషులు కనిపిస్తారు. అప్పుడు అర్థమవుతుంది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నాకు వీళ్ళంతా ఎందుకు కనిపిస్తున్నారు, అసలు నేను ఎవరిని అని చెప్పి అక్కడ అమ్మవారి ఉంటుంటే అమ్మవారిని అడుగుతాడనమాట. అప్పుడు అమ్మవారు పిలిచి ఆ పక్కన ఒక ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురిని తీసుకురా అని చెప్తుంది అనమాట. శాస్త్రి గారు ఏమంటే సరే అని చెప్పి ఇతన్ని తీసుకొస్తాడు. ఒక యువతి ఉంటుంది, ఆ యువతిని మాత్రము భుజం మీద వేసుకుని అమ్మవారి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు అమ్మవారు చూసి, నీది ఒక దృష్టి కొంచెము
చలించింది, అందుకోసమే నువ్వు భూమి మీద పుట్టావు అని చెప్తాడనమాట. ఇక్కడ ఆ యువతని తీసుకొచ్చాడు కదా, ఆమె ఎవరో కాదు, శాస్త్రి గారి యొక్క భార్య. అది మళ్ళా మనం చెప్పుకుందాము. సో దీని వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, శాస్త్రి గారు గత జన్మల్లో ఎంతో గొప్ప ఉపాసన చేసి శ్రీచక్రంలో 4 ఆవరణలు చేరుకున్నాడు అనమాట. కానీ ఆయన యొక్క యోగ దృష్టి చెదిరి కొంచెం భ్రష్టుడై తిరిగి జన్మను పొందాల్సి వచ్చిందనమాట. ఈ జన్మ ద్వారా అతను తిరిగి ఆయన చేరుకోవాల్సిన స్థానాన్ని చేరుకునేందుకు ఈ జన్మను ఉపయోగించుకుంటున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు దానికి అర్థమైంది అనమాట. మొత్తానికి నేను గత జన్మలో నేను 4వ ఆవరణ వరకు వెళ్ళాను, ఇక అక్కడి నుంచి ఈ జన్మలో మిగతాది చేసి నేను ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అని చెప్పి ఇంకా అతను పట్టుదలగా ఎంతో నిష్ఠాగరిష్ఠులతో మంచిగా అమ్మవారి యొక్క ఉపాసన చేసేవాడు అనమాట. ఇక అదే సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు శాస్త్రి గారికి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు అనమాట. సో అప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. నిశ్చయించుకోగానే శాస్త్రి గారికి ఏమంటే మళ్ళా స్వప్నంలో ఆ రోజు రాత్రి ఒక అమ్మవారు కనిపిస్తారు, త్రిపుర సుందరదేవి కనిపిస్తారనమాట. కనిపించి ఆయన అమ్మవారిని ఏమని పిలిచేది, చిన్నమ్మ అని పిలిచేది అనమాట. అప్పట్లో అంటే వాళ్ళ అమ్మగారు కాకుండా రెండో అమ్మ అనమాట, చిన్నమ్మ అని పిలిచేది అనమాట. దేవతనే ఆమె చిన్నమ్మ అని పిలిచేది అనమాట. సో అమ్మవారు ఏమంటే కళ్ళలో ఒక ఫోటో చూపిస్తుంది. అప్పుడు శాస్త్రి గారు ఏమంటే ఆ ఫోటో నాకు ఇమ్మని అడుగుతారు అనమాట. అమ్మవారు, ఇది నీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను నాయన, నువ్వు మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో వైరాగ్యం వైపు వెళ్ళకు, సన్యాసాన్ని స్వీకరించకు అని చెప్తుంది. అలాగే నీకు జీవించడానికి ఎంత ఐశ్వర్యం కావాలో అంత ఇస్తాను, నువ్వు మీ తల్లిదండ్రులు చెప్పినట్లు తప్పకుండా పెళ్లి చేసుకో, అంతేగాని పెళ్లి లేకుండా ప్రత్యక్ష సన్యాసం అనేది నీకు అక్కర్లేదని చెప్పి అప్పుడు ఆ ఫోటో చూపించి అమ్మవారు అంతర్ధానం అయిపోతుంది. తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ ఆచార్య ప్రకారం అప్పట్లో వివాహం అంటే ఇప్పట్లాగా ముందుగా అమ్మాయిని అబ్బాయిని చూసుకునేది ఉండదు కదండి. కేవలము ఆ సమయంలో మాత్రమే తెర తీస్తారు. తెర తీస్తే అమ్మాయి కనిపిస్తుంది. ఇప్పుడు సరిగా ఆ వివాహ సమయంలో తెర తీయటంగానే ఆమె ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరంటే కళలో దేవత ఎవరైతే చూపించిందో ఫోటో, ఆమె ఎదురుగా కూర్చోవుందనమాట. చిన్నమ్మ ఎవరైతే ఫోటో చూపించిందో శాస్త్రి గారికి, ఆమె కూర్చోవుంది. ఆమె అద్దేపల్లి పాపయ్య మంగమ్మ కుమార్తెల మంగమ్మ గారి కుమార్తె పార్వతీదేవి అనమాట. ఆమె పార్వతి ఆమె పేరు. ఆమె పెళ్లి తర్వాత ఆమె పేరుని శ్రీదేవి అని చెప్పి మార్చుకున్నారనమాట వాళ్ళు. ఇలాగా శాస్త్రి గారికి వివాహం జరిగింది. సో అప్పట్లో బాల్య వివాహాలు అయితే జరిగాయి, కానీ వివాహం జరగగానే వాళ్ళు సంసార జీవితాన్ని ప్రారంభించేవాడు కాదనమాట. అందుకోసం ఏమంటే ఆ అమ్మాయి ఏమంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరే ఉండేదనమాట. యుక్త వయసు వచ్చినందుకు అక్కడే ఉండేది, తర్వాత ఇక్కడికి వచ్చేదనమాట. అలా ఉండేదనమాట. ఇలా జరుగుతుండగా ఒకరోజు శాస్త్రి గారికి ఏదో పని చేస్తూ ఉంటే ఆయన యొక్క పాదానికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అనమాట. ఆ దెబ్బకి అతను విలవిల్లాడిపోతాడు. కాళ్ళు కూడా చాలా వాపు వచ్చేసి ఇక ఏం దెబ్బ అని చెప్పి భరించలేనంత నొప్పితో ఉంటుంది అనమాట. అప్పుడు తండ్రి చూసి, నాయన బాధపడుతున్నారు ఎందుకు, నేను కట్టు కడతాను, పిండి కట్టు కడతాను అంటే శాస్త్రి గారు, వద్దు, నువ్వు కట్టు కట్టేదానికి ఎందుకు, ఈ దేవతలంతా ఉండేది, నా యొక్క నొప్పిని ఆ అమ్మవారి తీరుస్తారు, ఆ అమ్మవారు నా నొప్పిని ఈ రాత్రిలోపు తీర్చకపోతే రేపటి నుంచి నా జంజాన్ని తీసేసి నేను సన్యాసం అయిపోతానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తానమాట. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోతారు. ఇదేంద్రా ఈయన కట్టు కట్టించుకోకుండా ఇలా ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు ఉదయం లోపల ఈ దెబ్బ తగ్గకపోతే ఏమవుతాడు, ఇతను జంజం తీసేస్తా అన్నాడు, సన్యాసంలోకి వెళ్తా అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అంటే మాటే, అది ఇప్పుడు ఉదయం లోపల తగ్గిపోవాలి. మరి ఏమైందో చూద్దాం. అప్పుడు ఆయన నిదానంగా నిద్రలోకి రాత్రి సమయంలో ఉపక్రమించగా కళలో ఏమంటే చిన్నమ్మ అంటే త్రిపుర సుందరదేవి గారు వచ్చి కళలోని ఆయనకి కాలు కడుతుంది అనమాట. కాలు కట్టి అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడనమాట. ఎందుకు వచ్చాను ఏంద్రైనా, నువ్వేమో మీ తండ్రికి శపథం చేస్తేవి, నేను వచ్చి కట్టు కట్టకపోతే రేపు మళ్ళీ నువ్వు మళ్ళీ జంజం తీసేస్తావు, సన్యాసంలోకి పోతావు, నాకు తప్పదు కదా అని చెప్పి అందుకే వచ్చాను, నువ్వు జంజం తీసేవద్దు, సన్యాసంలోకి పోవద్దు, ఈ కట్టు కట్టుకో అని చెప్పి కనిపించి కళ్ళ నుంచి అంతర్ధానం అయిపోతుంది. మొత్తానికి ఉదయం లేచేసరికి అక్కడ దెబ్బ ఉండదు, వాపు ఉండదు అనమాట. అందుకోసము శాస్త్రి గారికి మళ్ళీ తిరిగి బాగా అయిపోతుంది. తిరిగి గృహస్థాశ్రమాన్ని ఆయన చక్కగా పాటిస్తూ జీవనం చేసేవారనమాట. ఇంతవరకు శాస్త్రి గారు ఎన్నో కావ్య పాఠాలు నేర్చుకున్నారు, ఎన్నో శాస్త్రాలను అభ్యసించారు, ఎంతో మక్కువ ఉందనమాట. ఆయన తండ్రి గారి అనుమతితో ఒకసారి శ్రీ ముదికొండ నాగలింగ శాస్త్రి అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నారనమాట. ఆయన వద్దకు వెళ్ళి వ్యాకరణం కూడా నేర్చుకోవాలని చెప్పి ఈయనకి కోరిక కలిగిందనమాట. ఆ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన నీలకంఠ భాష్యము, బ్రహ్మానుత భాష్యము, రామానుజ భాష్యము, ఆదిశంకర భాష్యము, మధ్యాచార భాష్యం అని చెప్పి ఇన్ని భాష్యాలను కూడా శాస్త్రి గారికి
పూర్తిగా నేర్పించారు. కానీ ఆయనకి ఏదో వెలితిగా ఉండేది. ఇంకా నాకు బాగా నేర్చుకోవాలంటే నేను నేర్పిలేను, మీ తండ్రి గారు నాకన్నా గొప్పవారే, మీ తండ్రి గారి దగ్గరే ఉండి నేర్చుకోమని చెప్తాడనమాట. అలాగా ఆయన ఈ భాష్యాలను కూడా ఎన్నో చక్కగా నేర్చుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ యొక్క ఊరిలో, చందలూరులో గ్రామ దేవత ఉంటారనమాట. గ్రామ దేవత దగ్గరికి పూజ చేస్తూ మనం వెళ్తూ ఉంటాం కదా, ఇతను కూడా వెళ్తాడనమాట. ఆయనకు ఎందుకో కొంత ఐశ్వర్యం కావాలని చెప్పి అనిపించింది అనమాట. అప్పట్లో ఏంటంటే గ్రామ దేవతల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మవారు పూండము, వాళ్ళు మాట్లాడడము ఇలా జరుగుతూ ఉండేది అనమాట. అక్కడ గ్రామంలో ఆలయం దగ్గర గణాచారి లక్ష్మీనారాయణ అని చెప్పి ఒక ఆమె కూర్చోండి అనమాట. ఆమెకి దేవత ఆహ్వానించి అప్పుడు శాస్త్రి గారిని చూసి, ఏమైందిరా నీకు, నీకు ఇప్పుడు ఐశ్వర్యం కావాల్సి వచ్చింది అని చెప్పి పెద్దగా గతిస్తానమాట. అప్పుడు శాస్త్రి గారు కూడా, ఏం ఎందుకు కోరుకోకూడదు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా, గృహస్థాశ్రమంలో ఉండాలంటే నాకు ఐశ్వర్యం లేకుండా నేను ఎలా బతకగలుగుతాను అని చెప్పి తిరిగి అడుగుతానమాట. కొంతసేపటికి అమ్మవారు ఏమంటే ఇలా పలుకుద్ది, నీకు నువ్వు జీవించినంత కాలము నీకు అన్న వస్త్రాలకి లోపం లేకుండా చూసే బాధ్యత నాది, నీకు ఇది చాలు, ఇంతకు మించి నీకేమీ ప్రత్యేకించి ఐశ్వర్యము అవసరం లేదని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇది కూడా చెప్తుంది, నువ్వు ఇక్కడ ఈ సమీప పర్వతంలో నువ్వు ఇంతకుముందు తపస్సు చేసేవాడివి, నీకు అప్పుడు యోగ ప్రశ్నత కలగడం వల్ల ఇప్పుడు నీకు ఈ జన్మ వచ్చింది, అయినా సరే నా అనుగ్రహం మాత్రము నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి చెప్తుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము సంపదల కోసము పాకులాడకూడదు. మనకి ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సృష్టికర్త లేదా ఆ దేవుడు మనకి అవి అప్పుడు మనకి ఇస్తాడు. ఇలా జరిగిపోగా ఇంతవరకు మనము శాస్త్రి గారి యొక్క గృహశాస్త్రములు ఏం జరిగింది తెలుసుకున్నాము. ఆయనకి తర్వాత ఎందుకో జనవశీకరణ మీద కూడా, జనవశీకరణ అంటే ప్రజలందరూ నన్ను గుర్తించాలి, నన్ను కీర్తించాలి, నన్ను పొగడాలి అని చెప్పి దాని మీద కూడా మక్కువ కలిగిందనమాట. ఇది మన సాధ్యం ఎలా చేసుకోవాలంటే అప్పుడు అక్కడ ఒకటి చెప్తారనమాట. ఆ యొక్క కొండల్లో తాడిపల్లి దగ్గర కొండల్లో ఒక కొండ ఉంటుంది. అక్కడ మయూరసికి అని చెప్పి ఒక ఔషధం ఉంటుందన్నమాట. ఆ ఔషధాన్ని కానీ స్వీకరిస్తే ఈయన అనుకున్న జనవశీకరణ సాధ్యమవుతుంది. కానీ ఔషధాలు అనేది ఎప్పుడంటే అప్పుడు తీసుకోకూడదు, అవి పనిచేయవు, అవి ఉన్నా కానీ పనిచేయవు అక్కడ. సో ఈ ఔషధం ఎప్పుడు పనిచేస్తుందంటే చంద్రగ్రహణ సమయంలో మాత్రమే ఆ ఔషధము పనిచేస్తుంది. ఆ సమయంలో ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఒక మంత్రం ద్వారా చెప్పుకొని తీసుకుంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది. సరే అని చెప్పి మొత్తానికి ఒకరోజు చంద్రగ్రహణం అయితే వచ్చింది. ఆ సమయానికల్లా శాస్త్రి గారు ఆ కొండ మీదకి చేరుకోమన్నాడు. ఇక చంద్రగ్రహణం రాగానే ఆటోమేటిక్గా చంద్రుడు మనకి కనపడ్డు కదండి, చీకటి అయిపోతుంది. ఆ చీకట్లో ఆ మయూరశిఖ అనే ఔషధ మొక్క యొక్క కాంతులు చాలా బాగా లీనమవుతాయి అనమాట, ప్రజ్వలిస్తుంటాయి అనమాట. మొత్తానికి శాస్త్రి గారు దాన్ని గుర్తించి, అబ్బా నాకు ఇంకా దొరికేసిందని చెప్పి దాన్ని పట్టుకోబోతుంటాడు అనమాట. దాన్ని తీసుకోబోయే లోపు ఒక చిన్న పిల్లవాడు, ఎంత చిన్న పిల్లవాడు, చాలా చిన్న పిల్లవాడు, ఆయన చేయి అడ్డు పెట్టేస్తాడు. శాస్త్రి గారికి కోపం వస్తుంది, ఎవర్రా నువ్వు అని చెప్పి అతను తప్పించబోతుంటాడు. అయినా సరే పిల్లవాడు ఒప్పుకోడు, దాన్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా శాస్త్రి గారికి కోపం వచ్చి తోసిపోతాడు. అప్పుడు తోసిపోయే సమయం లోపల గ్రహణ సమయం కూడా అయిపోతుంది. ఇంకా గ్రహణ సమయం అయిపోతే ఇంకా ఆయన తీసుకున్నా కానీ దాని యొక్క ఉపయోగము లేదనమాట. మొత్తానికి ఆయనకి బాగా కోపం వస్తుంది. ఎవరు నువ్వు అసలు, ఇలా ఎందుకు వచ్చావంటే నేను ఎవరో నీకు తెలుస్తుందని చెప్పి అప్పుడు ఆ చిన్న పిల్లవాడికి 3 తలలు 6 చేతులు ఉంటాయన్నమాట. ఆ చిన్న పిల్లవాడికి వచ్చింది ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామివారు అనమాట. దత్తాత్రేయ స్వామివారు వచ్చి, నాయన నీకు ఈ ఔషధాలు ఏమీ అవసరం లేదు, నీకు సహజంగానే నీలో ఎంతో ముఖవర్చస్సు ఉంది, ప్రతి ఒక్కరూ నీకు వశులవుతారు, సామాన్య మానవులే కాదు దేవతామూర్తులే నీకు వశమవుతారు, అలాంటప్పుడు నీకు ఈ ఔషధాలు ఇవన్నీ నీకు వద్దని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అలాగా ఆయన ఆ జనవశీకరణ ఇంకా మానుకుంటాడు అనమాట. దీని గురించి మనం తెలుసుకోవాల్సిందంటే మనము కీర్తి కోసము పాకులాడకూడదు. ధర్మబద్ధంగా మనం నడుచుకున్నప్పుడు మనకి ఏమేమి రావాలో అవే వస్తాయి, అంతేగాని నన్ను ప్రతి ఒక్కరు కీర్తించాలి, నన్ను ప్రతి ఒక్కరు పొగడాలి అని చెప్పి ఉండకూడదు అనమాట. అలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ తాడికొండ ప్రాంతంలోనే ఒక చెరువు ఉండేదన్నమాట. ఆ చెరువు దగ్గరికి ఒక యోగి వస్తాడనమాట. ఆయన రూపము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. ఆయన ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎంతోమంది మహానుభావులు చుట్టుపక్కల ఊరి వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతుంటాడు, కానీ ఆయన ఏమి చూడడు.
కళ్ళు తెరిచి కూడా చూడు, ఎవరితో ఏమీ మాట్లాడనమాట. శాస్త్రి గారి తండ్రి గారు కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తాడనమాట. చూసి వచ్చి ఆయన కూడా నమస్కరించి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి తండ్రి గారు శాస్త్రి గారితో చెప్తారు, ఒరే నువ్వు కూడా ఒకసారి అక్కడ వెళ్ళి రాపోరా, ఎవరో ఒక యోగి అక్కడ ఉన్నాడు, నువ్వు కూడా చూసి రాపో అంటే సరే అని చెప్పి శాస్త్రి గారు కూడా ఆ యోగి దగ్గరికి పోయే ముందు అప్పటికే ఇంకా సంధ్యావనం టైం అయి ఉంటుంది. ఆయన చెరువులోకి పోయి ఈయన కూడా స్నానం చేసుకొని అక్కడి నుంచే కొంచెం భయంగా నమస్కరిస్తారనమాట. ఆయన నమస్కరించి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యోగి కళ్ళు తెరిచి పలకరిస్తాడు శాస్త్రి గారిని. అప్పుడు శాస్త్రి గారు ఆశ్చర్యపోతారు, ఇదేంటి స్వామి, ఎంతో మంది మహానుభావులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు నీ దర్శనం కోసము, వాళ్ళంతా వచ్చినప్పుడు నువ్వు కళ్ళు తెరవలేదు, నేను ఒక చిన్న పిల్ల అంటే 16-17 సంవత్సరాలప్పుడు నాకు కోసం ఇలా వచ్చి మీరు నాకు నమస్కారం చేసింది ఏంటంటే, నాయన నువ్వు నేను పూర్వ జన్మలో ఇద్దరం తెలుసుకున్నాం, ఇద్దరము స్నేహితులమి, ఆ కొండ మీద కూర్చొని మనం అక్కడ తపస్సు చేశాము, కానీ నీ యొక్క తపస్సు భంగం కావడం వల్ల ఇప్పుడు నీకు జన్మ లభించింది, నేను మాత్రం అక్కడే ఉన్నానని చెప్తానమాట. మరి ఎలా స్వామి నేను పైకి ఎదగాలి అంటే, నేను నీతో పాటు వచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఆయన కోపడతాడు, నువ్వు నాతో పాటు రావద్దు, సంసారంలో ఉంటూనే నువ్వు చేరుకోవాల్సిన శిఖరాలకి నువ్వు చేరుకోగలుగుతావు, నువ్వు ఇక్కడే ఉండు. మరి ఎలా సాధ్యమవుతుందంటే స్వామి అంటే, సాధ్యమవుతుంది ఎలా అంటే, నువ్వు నిర్లిప్తగా ఉండాలి, అంటే ఎలాంటి సుఖ దుఃఖాలకి లోను కాకూడదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నువ్వు ఈ రెండు శాశ్వతం కాదని చెప్పి నీ యొక్క జీవనాన్ని నువ్వు సాగించు, అదే నీకు ఉన్నత స్థితికి చేరుతుందని చెప్పి ఉపదేశం చేసి ఆ యొక్క యోగి గారు కూడా వెళ్ళిపోతారనమాట. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు, తిరిగి నేను నీకు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తాను, అప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దామన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందో ముందే చెప్పేస్తానమాట. 50 సంవత్సరాల తర్వాత ఒకసారి శాస్త్రి గారు ఒక గదిలో కూర్చొని ప్రాణాయామం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ ప్రాణాయామంలో ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఆయన యొక్క మనం అంటాం కదా, హాస్టల్ బాడీ బయటకు వచ్చేసి గాల్లో తెలిపోతాడు అనమాట. మొత్తం బాడీ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఆయన యొక్క కంట్రోల్ తప్పిపోయి అక్కడి నుంచి బాడీ కింద పడిపోతుంది, శరీరం కింద పడిపోతున్నప్పుడు కింద పడ్డాడంటే అతనికి పెద్ద దెబ్బ తగులుతుంది అనమాట. ఆ సమయంలో మళ్ళా ఈ యోగి గారు వచ్చి చేతులు రెండు అడ్డు పెడతాడు అనమాట, పడిపోకుండా అడ్డు పెడతాడు. అలాగా ఆ యోగి గారు చెప్పిన మాటని 50 సంవత్సరాల తర్వాత తిరిగి నిలబెట్టుకున్నాడు అనమాట. శాస్త్రి గారు కష్టం వచ్చినప్పుడు ఆయనే వచ్చి కాపాడాడు అనమాట. ఆ తర్వాత యోగి ఏమంటే చెప్తాడనమాట, ఇంతకుముందు నువ్వు ఒక పుస్తకం రాస్తాను అనుకున్నావు, ఆ పుస్తకం ఇంకా నువ్వు రాయలేదు, ఆ పుస్తకం ఎవరిదంటే దత్తాత్రేయ స్వామి వారిది అని చెప్తే, అప్పుడప్పుడు ఆయన పూనుకొని దత్తాత్రేయ స్వామి వారి మీద పుస్తకం రాయడము, దాన్ని అచ్చు వేయడము అంతా జరిగిపోతుంది అనమాట. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఈయన ఎన్నో తీర్థయాత్రలు చేసేవాడు అనమాట. ఒకసారి కాశీకి వెళ్తాడనమాట. కాశీకి వెళ్ళినప్పుడు గంగానది స్నానానికి చేస్తాడనమాట. ఆయన కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుండగా మునుగుతుండగా మొదట మనకు వేయంగానే శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆడస్వరంతో పిలుస్తుంది. ఎవరబ్బా అని చెప్పి చూస్తారు, చుట్టుపక్కల ఎవరు ఉండరు. సరే అని చెప్పి రెండవ మునక వేస్తాడు. మళ్ళా శాస్త్రి గారు అని చెప్పి ఆడస్వరంతో పిలుస్తుంది అనమాట. అప్పుడు కనపడ్డు. మూడోసారి కూడా మునిగలకే రే శాస్త్రి నేనేరా అంటుంది అనమాట. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. గంగాదేవి పిలిచి, ఏమ్రా నాకేం తెచ్చావు కానుక అంటే, నా దగ్గర ఏముందమ్మా, నేను ఒట్ట అంగవస్త్రంతో వచ్చాను, నా దగ్గర కానుక ఏం లేదంటే, చూడరా ఏదో ఒకటి ఉంటుంది అంటనమాట. ఆయన చేతికి దర్భ ఉంగరంగా ఉంటుంది అనమాట. వాళ్ళు దర్పణాలు చేస్తుంటారు కదా, ఆ ఉంగరం ఉంటే అది తీసి ఇచ్చేస్తాను అనమాట. నా దగ్గర ఉంది, నువ్వు తీసుకోమని చెప్పి ఇచ్చేస్తారనమాట. ఆమంటుంది, నేను ఇదేం చేసుకుందని చెప్పి దాన్ని పడేస్తున్నాను. పడేస్తే సరే అని చెప్పి ఈయన కాశీలో విడిది గృహానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి పూజ చేసుకోవడానికి పూజా మందిరంలోకి వెళ్తాడనమాట. పూజా మందిరంలోకి వెళ్ళంగానే ఈయన ఏదైతే ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చారో ఆ ఉంగరం అక్కడ పూజా మందిరంలోనే ఉంటుందన్నమాట. అది చూసి ఇదేంది, నేను అక్కడ గంగాదేవికి ఇచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిందని చెప్పి అనుకుంటుండగా మళ్ళా గంగాదేవి ప్రత్యక్షమయ్యి, ఈ ఉంగరం నాకెందుకు, నీ భార్య దగ్గర ఒక పెద్ద నగ ఉంది, అది కావాలి అంటనమాట. ఈయన అనుకుంటాడు, నా భార్య దగ్గర నగ ఏమో నాకు చెప్పకుండా అని చెప్పి అనుకుంటే, వాళ్ళ భార్యను కూడా పిలుస్తారనమాట పక్కనే ఉంటే. అవునండి, నేను అమ్మవారికి ఒక కాసుల హారం చేయిస్తాను మొక్కుకున్నాను, ఆ నగ కొనిపెట్టుకోవాలంటే సరే అని చెప్పి ఆ నగను ఇచ్చేసి అమ్మవారికి ఇచ్చి పంపించేస్తాను అనమాట. అలాగా గంగాదేవి కూడా మహాపురుషులు స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది అని చెప్పేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. ఆయన ఇలాగా తీర్థయాత్రలు చేసుకుంటూ అంతా ఉండేతులకే ఇంటి గురించి పెద్దగా పట్టించుకోడు అనమాట. ఒకసారి వాళ్ళ ఊరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లు చాలా దినస్థితిలో ఉంటుంది అనమాట. అంటే పూట కడవడమే కష్టమైపోతుంది అనమాట, అంత దినస్థితిలో ఉంటుంది అనమాట. అలాంటి సమయంలో ఆయన పూజకు కూర్చుంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఒక బియ్యపు మెతుకు కూడా ఉండదు, అంటే అన్నము మెతుకు కూడా ఉండదు అనమాట. అంతటి దరిద్రంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇంకా అనుకుంటాడు అనమాట, ఎలా చేయాలా, ఎలా అయినా సరే అయినా ఆయనకి ఎంత కష్టమున్నా సరే ఉపాసం అనేది కాదనమాట. అమ్మవారికి కేవలము మంచినీళ్ళ మాత్రమే నైవేద్యం పెట్టి 3 రోజుల పాటు రోజుకి
27 సార్లు లలితా సహస్రనామాన్ని పారాయణ చేశాడు అనమాట. అలా చేస్తుంటే 3వ రోజు రాత్రికి ఇంకా ఆయనకి శక్తి లేదు. 3 రోజుల నుంచి భోజనం లేదు, ఏమి లేదు, శక్తి లేదు. ఇక పడిపోతాడు ఆయన. ఇంకా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయే క్షణంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి, మెచ్చానరా నీ భక్తికి అని చెప్పి అమ్మవారే స్వయంగా పాయసం తీసుకొచ్చి తినిపిస్తుంది. అలాగే పాయసంతో పాటు కొన్ని వడ్ల గింజలు, అవి బంగారపు వడ్ల గింజలు అనమాట, అవి ఇస్తుంది ఒక వస్త్రంలో పెట్టి. ఆ బంగారపు వడ్ల గింజలు ఆయనకి ఎంతో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అనమాట. అది కేవలం బంగారపు వడ్ల గింజలు ఉన్నా కానీ ఎంతో ఐశ్వర్యం ఆయనకి లభిస్తుంది. అది ఎలా లభించింది మనం చెప్పుకుందాం అనమాట. అలాగా అమ్మవారు కూడా మళ్ళా మరొకసారి ఆయనకి కనిపించి ఆయన యొక్క బాధను తీర్చింది అనమాట అట్లా. సరే అని చెప్పి ఇలాంటి సమయాల్లోనే ఆయన దరిద్రంలో ఉన్నప్పుడే దేవి నవరాత్రులు వచ్చినప్పుడు నవరాత్రి పూజ చేయాలి. పూజ చేయాలంటే ఆయన ఇంట్లో వస్తువు కూడా లేదు, ఏం లేదు. మరి ఎలా అనుకుంటా పరమేశ్వరుడికి పూజ చేసుకుంటే అప్పటికప్పుడు రాత్రి బండ్లు వస్తాయన్నమాట. ఎవర్రా అంటే ఎవరో పంపించారు, తీసుకో నువ్వు వండుకో, పూజ అందరికి పెట్టు, అలా ఉండేదన్నమాట. అలాగా పరమేశ్వరుడే ఆయన పూనుకున్నప్పుడు ఆయనకి ఏమైతే కావాలో అవన్నీ సమకూర్చేవాడు అనమాట. ఇలా జరుగుతూ ఉండగా మరొకసారి ఏమంటే ఆయన ఏం చెప్తా అంటే, ఒకరోజు ఆయన సీతారామరాజులు అని చెప్పి ఒక ధనికుడు ఉంటాడనమాట. ఆ ధనికుడు ఏమంటే ఇక్కడ ఒక బండి పంపిస్తాడనమాట. బండి పంపించి ఒక 200 మంది రాజును కూడా ఉంటాడనమాట. ఎందుకయ్యా అంటే, మీరు మా దగ్గరికి వచ్చి ప్రవచనాలు చెప్పాలి అని చెప్పి ఆ బండిలో ఆయన దిగంగానే ఇతనికి పట్టు పరుపులు వేస్తారన్నమాట. ఆ మహాపురుషుడు కాలు కింద పెడితే ఏమవుతుందని చెప్పి పట్టు పరుపులు వేసి ఆయనకి స్వాగతం పలుకుతారు. కొన్ని రోజుల పాటు ఆ యొక్క సీతారామరాజు గారు ఆయన కాజీపాలెం అనే ఊర్లో ఉండేది, అక్కడే ఉండి ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ ఎంతో బాగా సంతోషంగా ఉండేవారు అనమాట. అలాగా ఆయన జీవితము సాగుతా ఉంటే అప్పటి నుంచి ఆయనకి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఉండేది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము భగవంతుని నమ్ముకున్నప్పుడు ఆయన విశ్వసిస్తే మనకే ఆయన ఏది కావాలో ఆ లోటు అనేది లేకుండా చేస్తాడనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళు తెనాలిలో అయినా జీవనం సాగించేది అనమాట. తెనాలిలో జీవనం ఉన్నప్పుడు ఆయనకి మళ్ళా తిరిగి ఒకసారి వైరాగ్యం మీద మోదు పుడుతుంది. వైరాగ్యంలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఒకరోజు ఏమంటే ఆయన యొక్క భార్యతో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆమె భార్య కూడా పార్వతి అంటే శ్రీదేవి గారు కూడా చాలా ఉపాసకురాలు అనమాట. ఆమె పాపం ఏం చేయలేక అమ్మవారి ఫోటో ముందు కూర్చొని చెప్పుకుంటూ ఉంటుంది, ఇలా నా భర్త వెళ్ళిపోయాడు, ఏం చేయాలి అంటే. అప్పుడు అమ్మగారు కూడా అనుగ్రహించి శాస్త్రి గారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పోయి ఆయనకి చెవి మెలి తిప్పి, ఎక్కడికైనా నువ్వు పోతావు, తిరిగి ఇంటికి పో గమ్ముగా, ఇట్లా మళ్ళీ నువ్వు వైరాగ్యం అయితే కుదరదని చెప్పి బుద్ధి చెప్పి అమ్మవారు ఇంటికి పంపిస్తుంది అనమాట. అలా జరుగుతుంది అనమాట. తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక మహా అద్భుతమైన ఘట్టం అనమాట. గోదావరి దగ్గర నరసాపురం అని చెప్పి ఒక ఊరు ఉండేది అనమాట. ఆ నరసాపురంలో అందరూ కలిసి అక్కడ పెద్దలంతా ఈ శాస్త్రి గారికి సన్మానం చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తారు, సన్మానం అనమాట. సో ఈయనదేమో ఇక్కడ చందవల్లి కదా, అక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. అప్పుడు మనలాగా బస్సులు లేవు కదండి, బండిలో వెళ్ళాలి. మొత్తానికి ఒక బండి మీద బండి కట్టుకొని శాస్త్రి గారు భీమవరం దాకా వస్తాడు. భీమవరం దాకా వచ్చేసరికి అప్పటికే సాయంత్రం అయిపోతుంది. అక్కడి నుంచి బండి మారాల, భీమవరం నుంచి నరసాపురంకి పోవడానికి ఒక బండి మారాలన్నమాట. ఆ బండి తీసుకెళ్ళిన ఎంతకి రాడనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది, చాలా పొద్దుపోతుంది, 10-11 అయిపోతుంది, దాటిపోతుంది అనమాట. ఎంతసేపటికి అతను ఎక్కించుకోవడానికి బండి అనేది రాదనమాట. ఇతనేమో పొద్దున్న కల్లా అక్కడికి వెళ్ళాలి. అంటే ఇతను సన్మాన సభకి వెళ్తున్నాం కదా, ఇతను అప్పుడు బాగా మంచిగా పట్టు వస్త్రాలు ధరించి మంచిగా ఆభరణాలు అన్ని ధరించి టిప్పు టాప్గా ఉన్నాడు అన్నమాట శాస్త్రి గారు ఏమంటే. మొత్తానికి ఆ సమయంలో ఒక ఆయన వస్తాడు అక్కడికి. వచ్చి, మీరు నరసాపురంకి వెళ్ళాలి కదా రామరాజు గారింటికి, నేను వాళ్ళ మనిషిని, నాతో పాటు రండి, నిన్ను మీకు అక్కడ తీసుకువెళ్తానని చెప్పి అతన్ని ఏమంటే వాళ్ళ యొక్క బండి మీద ఎక్కించుకొని పోతూ ఉంటాడనమాట. పోతూ ఉండే కొంది పోవాల్సిన దోవలో కాకుండా అతను ఆ వ్యక్తి ఒక అడ్డదోవలో ఎక్కడో పొదల్లో చెట్లు తీసుకువెళ్తాడు అనమాట. అప్పుడు శాస్త్రి గారికి భయం వేస్తుంది, వీడేందో నన్ను ఇలా తీసుకెళ్తున్నాడని చెప్పి కొంచెం దూరం పోగానే ఆయన భయం నిజమవుతుంది అనమాట. నిజమయ్యేస్తే వాడు ఎక్కడికి పోగానే ఒక వీల వేస్తాడు. ఒక 4 దొంగలు వస్తారనమాట. ఆ 4 దొంగలు వచ్చి ఈయన చుట్టుముట్టేస్తారనమాట. చుట్టుముట్టి, మీరు మహానుభావులాగా ఉన్నారు, మిమ్మల్ని మేమేం చేయము, మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేసుకోవాలని చెప్పి అతని దగ్గర డబ్బులు వస్త్రాలన్నీ దోయించుకుంటారు. అతను ఇప్పుడు కేవలము అంగవస్త్రం మాత్రమే ఉందన్నమాట. సరే అని చెప్పి ఆయన అక్కడ వదిలేస్తారనమాట. అర్ధరాత్రి అతనికి ఎలా పోవాలో అడిగి నుంచి తెలియదు అనమాట. మొత్తానికి ఒక దోవలో పోతూ ఉంటే మరొక వ్యక్తి వస్తాడనమాట. మరొక వ్యక్తి వచ్చి, అయ్యో శాస్త్రి గారు, మీరేం ఇలా అయిపోయారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది,
నేను కూడా నరసాపురంకి వెళ్తాను, నాతో పాటు రండి, నా బండి ఎక్కండి అనమాట. మొత్తానికి శాస్త్రి గారు అమాయకుడు ఎక్కేస్తారనమాట. ఎక్కంగానే మళ్ళీ భయం వేస్తుంది. ఇంతకీ వీడు వచ్చేవాడు నిజమైన వాడా, లేకపోతే వీడు కూడా దొంగ అనుకుంటుండగా అతను కూడా అడవిలో తీసుకెళ్తారనమాట. అడవిలోకి తీసుకెళ్ళి ఒక పెద్ద మనిషి దగ్గర వదిలిపెట్టేసి ఈయన మాయమైపోతాడు. అక్కడ ఏమంటే ఒక పెద్ద వ్యక్తి కత్తి నూరుతా ఉంటాడు అనమాట. కత్తి నూరుతా పెద్ద కత్తితో, వచ్చేవా నా దగ్గర కోసము, నా అమ్మవారికి బలిస్తా అని చెప్పి కత్తి ఎత్తపోతాడు అనమాట. ఈయనకి భయం వేస్తుంది, కత్తి ఎత్తపోయేసరికి భయం వేస్తుంది ఈయనకి. సరే అని చెప్పి ఆ క్షణాన ఆ యొక్క బలిద్దామనుకున్న వ్యక్తికి అమ్మవారి సాక్షాత్కారం అయ్యి ఇతను చంపవద్దు అని చెప్పంగానే అతను కత్తి కింద పడేస్తాడు. కత్తి కింద పడేసి అతను కూడా అంతర్ధానం అయిపోతాడు అనమాట. అంతర్ధానం వెళ్ళిపోగా మళ్ళా చీకట్లో ఇతను నడుచుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. నడుచుకుంటూ పోతూ ఉండగా ఒక దగ్గరలో ఏదో ఒక భవనం కనిపిస్తుంది, అక్కడ ఏదో లైట్లు ఉంటాయన్నమాట. మొత్తానికి అక్కడ పోగా అక్కడ ఒక ఆడావిడ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పని చేసుకుంటుండగా శాస్త్రి గారిని చూసి, అయ్యా స్వామి గారు, మీరేం ఇలా అయిపోయారు, రండి, అక్కడ మడిబట్టలు ఉన్నాయి, స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఉంటుంట. అప్పటికి తెల్లవారిపోయింది, బ్రహ్మముహూర్తం చేసుకుంటారు అనమాట. సరే అని చెప్పి శాస్త్రి గారు వెళ్ళేసి మడిబట్టలు కట్టుకొని ఆయన యొక్క ప్రాణాయామం చేసుకుంటాడు. ఇంకా మీరు అలసిపోయినారు, మీకు అక్కడ పరుపు ఉంది, అక్కడ పండుకోమని చెప్తే వీళ్ళు మహానుభావులు కదా, వీళ్ళు వేరే వాళ్ళ పరుపు మీద అలా పండుకోనమాట. నేనేం పండుకోనులే, అక్కడ ఎదురు కూర్చోని చెప్పి అక్కడ కూర్చొని ఆయన జపంలోకి వెళ్తాడనమాట. అదే సమయంలో ఆడ మనిషి ఏమంటే వచ్చేసి గదికి తాళం వేసేసి ఆమె శాస్త్రి గారి ఒళ్ళో కూర్చుంటుంది అనమాట. ఒళ్ళో కూర్చోగానే శాస్త్రి గారికి అర్థమవుతుంది ఈ మనిషి ఏదో విచిత్రంగా ఉంది అని చెప్పి శాస్త్రి గారు అప్పుడు ప్రాణాయామం బిగించేసి కుంభకంలో ప్రాణాయామం చేస్తారనమాట. అంటే ఆయన ఆయన యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకుంటారు, మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించుకొని ఆయన యొక్క శరీరం మొత్తము ఒక రాయిలాగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆమె ఒక్కసారి ఉలిక్కలు లేస్తుంది, ఇదేంది, నేను ఇంతటి మహానుభావం దగ్గర ఇలాగా నేను కామంగా ప్రవర్తించాలని చెప్పి ఆయన లేచి పాదాల మీద పడిపోతుంది అనమాట. పాదాల మీద పడి, గురువు గారు నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశానని చెప్తే, అదే సమయంలో ఆ బండి ఎక్కించుకున్న దొంగ, అడవిలో బలిచ్చాల్సిన దొంగ, ఆ నలుగురు దొంగలు అందరూ ఇక్కడికి వస్తారనమాట. ఆ బలిచ్చాల్సిన దొంగ ఉన్నాడు కదా, అతను ఏమంటే వాళ్ళ భార్య ఈమె. చెప్తాడు శాస్త్రి గారి దగ్గరికి వచ్చి కత్తిని కింద పడేసి, స్వామి మమ్మల్ని క్షమించండి, పొరపాటున ఇలా చేశాము, మిమ్మల్ని అప్పటి నుంచి మేము మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాము, ఈమె ఎవరో కాదు, ఈమె నా భార్య అని చెప్పి వాళ్ళు తప్పును తెలుసుకొని శాస్త్రి గారి యొక్క ఆభరణాలు ధనము మొత్తం తిరిగి ఇచ్చేసి మొత్తానికి ఆ పక్క ఊరిలో దింపేస్తారనమాట. నరసాపురంలో దింపేస్తే ఆయనకి ఆ రోజు సన్మాన సభ జరిగిపోతుంది అనమాట. అలా జరిగిందనమాట. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన చూడండి, ఆయన దగ్గర ధనము పోయింది, ఆయన ఏమీ లేదు, అయినా కానీ అతను భయపడకుండా ఏదవుతుంది అని చెప్పి అలా ఉంటూ ఉండేనమాట. ఒకసారి ఒక యతీంద్రుడు అనమాట, ఆయన పేరు బ్రహ్మానంద యతీంద్రుడు అనమాట. ఆయన ఏమంటే బాపట్లకి వస్తారనమాట. అప్పుడు వెంకటప్ప శాస్త్రి గారు చూసి యతీంద్రుడితో నా కుమారుని తీసుకొస్తానని చెప్తే, ఆయన ఏమంటాడంటే యతీంద్రుడు, నీ కుమారుని నా దగ్గర తీసుకురాబలేదు అంటాడు అనమాట. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వచ్చి, ఒరే అక్కడ యతీంద్రుడు వచ్చాడా, నువ్వన్నా పోయి చూసాడంటే, నేనేం ఆయన పోయి చూడబడలేదు అని చెప్పి కొడుకు అంటాడు అనమాట. ఇదేందో విడుతుంటే, దాని ముందు ఏం జరిగిందంటే, ఇతనికి శాస్త్రి గారికి స్వప్నం వస్తుంది అనమాట. ఆ స్వప్నంలో ఆ యతీంద్రుడే కనిపించి శాస్త్రి గారికి హంస మంత్రం అని చెప్పి ఒక మంత్రం చెప్పిండు అనమాట. అందుకోసం వాళ్ళిద్దరు కలుసుకోరనమాట. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నా కానీ ఆల్రెడీ వాళ్ళకి ఒకరికి తెలుసు అనమాట. అందుకోసం ప్రత్యేకించి వెళ్ళి అక్కడ కలుసుకోరనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకో రోజు ఒక స్వప్నం వస్తుంది అనమాట. ఆ స్వప్నంలో ఏంటంటే, ఈయన తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఒక విప్రగృహానికి వెళ్తాడనమాట. అక్కడ ఆమె యొక్క ఉయ్యల నుంచి ఒక పిల్లవాడిని తీసి చేతిలో పడుతుంది అనమాట. ఆ పిల్లవాడు ఈయన చూసి నవ్వుతాడు. ఈయన ఆశ్చర్యపోతాడు, ఈ పిల్లవాడు నాకు తెలియదు, అయినా వీడిని చూసి నవ్వుతున్నాడు అని చెప్పి అనుకుంటే, ఆయన ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామి వారు మళ్ళా మరొకసారి ఈయనకి దర్శనమిస్తాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి వాళ్ళ యొక్క ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, అక్కడికి ఎవరో ఒక గాజులు అమ్మే వ్యక్తి వస్తాడనమాట. ఆ వ్యక్తి వచ్చి వాళ్ళకి గాజులు అమ్ముతారనమాట. మామూలుగా వాళ్ళ ఇంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉంటే 6 మందికి గాజులు ఇస్తాడు. వాడు మాత్రము నాకు 7 మందికి డబ్బులు ఇవ్వాలంటారనమాట. 7 మందికి డబ్బులు ఇవ్వాలి ఏంటంటే, మేము 6 మంది అని చెప్పి వాళ్ళు ఇంట్లో వాళ్ళు గొడవ వేసుకుంటూ ఉంటాం ఆడవాళ్ళు. అంతలో శాస్త్రి గారు బయటకు వచ్చి, ఏం జరిగిందంటే, మేము 6 మందిమే గాజులు కొనుక్కున్నామండి, ఇతను 7 మంది డబ్బులు పెడుతున్నా అంటే, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి అతను వెళ్ళి పూజా రూమ్లోకి వెళ్ళి చూసి వస్తాడనమాట. ఆ 7వ వ్యక్తి ఎవరో కాదు, అమ్మవారే, ఆమెకు కూడా గాజులు ఇచ్చింటారనమాట. ఆ గాజులు దేవుని యొక్క పటం ముందు ఉంటాయన్నమాట. బయటకు వచ్చి గమ్ముగా అతనికి 7 మంది డబ్బులు ఇచ్చేసి చెప్పి పంపించేస్తారనమాట. ఇది కూడా ఇలా ఎప్పుడు అమ్మవారు ఆయన జీవించి ఉన్నంత కాలము అమ్మవారు ఎప్పుడు ఆయన ఇంట్లోనే తిరుగాడుతూ ఉండేది. ఆయనతో కాదు, ఎంతో మందికి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా, మహా ఉపాసులకి ఎంతో మందికి అమ్మవారి దర్శనం కలిగింది. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఆయన ఇంటి దగ్గర అరుగు ఉంటుంది, ఈయన ఎంతో మందికి మంచి ముహూర్తాలు పెట్టడము, అమ్మవారు చేసిన ప్రసాదాలు పెట్టడము, తీర్థం ఇవ్వడం అనమాట. అలాగా ఒకరోజు
తీర్థం ఇస్తుండగా కుర్చీలో కూర్చొని ఒక మహా ఉపాసకురాలు వస్తుందన్నమాట. వచ్చి శాస్త్రి గారిని పిలవండి, శాస్త్రి గారిని పిలవండి అని అరుస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న శాస్త్రి గారు ఇక్కడే ఉన్నాడు, తీర్థం ఇస్తున్నా అంటే, కాదు శాస్త్రి గారు లోపల పిలవండి అంటే, నీకేమైనా పిచ్చా, నేనే శాస్త్రి అని చెప్పి ఆయన లేసి అంటారన్నమాట. అప్పుడు ఆమె కళ్ళు తుడుచుకొని చూసేసరికి ఆయన శాస్త్రి గారు. అంటే అప్పటి వరకు ఆమె అమ్మవారు కూర్చొని ఉండింది, అప్పుడు శాస్త్రి గారు ప్రత్యక్షమైనమాట. అలాగా అమ్మవారు శాస్త్రి గారు ఇద్దరు ఒకరే అక్కడ. శాస్త్రి గారితో ఉంటుంది, అమ్మవారితో ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇలాగా జరుగుతుంది అనమాట. ఒకసారి ఈయన ఎక్కడికో పని మీద వెళ్తూ ఉంటాడు అనమాట. పని మీద వెళ్తూ ఉంటే వాళ్ళ ఊరి అక్కడ ఏదో ఒక పొలం దగ్గర గట్టి మీద ఆకాశంలో ఒక విచిత్రమైన నల్ల భయంకరమైన రూపం వస్తుందన్నమాట. ఆ భయంకరమైన రూపాన్ని చూసి ఈయన భయపడిపోతాడు అనమాట. భయపడిపోయి కింద పడిపోతాడు. కింద పడిపోతే ఆ రూపం ఏమంటే ఈయన మీదకి కత్తి దూగిపోతుంటే అప్పుడు గాలిలోంచి గుర్రాల మీద గంధర్వుల దేవతలు వచ్చి ఆ యొక్క రూపాన్ని చంపేస్తారనమాట. అంటే ఆయన మీద ఎవరో అభిచారాన్ని ప్రయోగించారనమాట. అంటే ఇవి ఉంటాయి కదండి, మనము వీళ్ళు అది చేశారు ఇది చేశారు అని చెప్పి అలా ప్రయోగిస్తే ఆ యొక్క ఉపాసకుడిని అమ్మవారే కాపాడుతుందన్నమాట. దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అనమాట. ఆ తర్వాత ఒకసారి ఇలా ఈయన పాఠశాల కూడా నడిపేదనమాట. వేద పాఠశాల నడిపేదనమాట. తండ్రి గారి సహాయంతో వేద పాఠశాల కూడా నడిపేదనమాట. వేద పాఠశాల నడుపుతున్నప్పుడు ఈయన ఎక్కడ వేరే దగ్గర ఉంటాడు ఈయన శాస్త్రి గారు. ఆ పాఠశాలలో పిల్లలు మొక్కలకి చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద సర్పం వస్తుంది. ఆ సర్పం వచ్చినప్పుడు ఈయనకి తెలుస్తుందన్నమాట. ఓ అక్కడ సర్పం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచే గరుడు మొత్తం చదివితే అక్కడ దేవాలయం ధ్వజస్తంభం చూస్తాం. ఆ ధ్వజస్తంభం మీద నుంచి గరుడు పక్షి అక్కడికి వెళ్ళి ఆ పాముని పిల్లలకు కాటేయకుండా కాపాడుతుంటారు గరుడు పక్షి. ఇలాగా ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అనమాట. ఇంతలో వాళ్ళ యొక్క తండ్రి గారు రామాయణం గురించి రచిస్తూ ఉంటాడు అనమాట. ఆ రామాయణం ఆల్మోస్ట్ పూర్తవుతుంది, కానీ యుద్ధకాండ వస్తుగా ఆగిపోతుంది అనమాట. ఆయన యొక్క అనారోగ్యంతో ఇంకా జీవితం సాధిస్తారనమాట. అప్పుడు జీవితం సాధించే ముందు చెప్తాడు ఆయన, నువ్వు నా యొక్క రామాయణం పూర్తి చేయాలంటే శాస్త్రిగా దానికి ఒప్పుకోరు. నీ యొక్క శిష్యులు చాలా మంది పండితులు ఉన్నారు, వాళ్ళ చేత పూర్తి చేయించు, నా వల్ల కాదంటే, ఒరే నా గురించి నీకు కాకుండా నాకు ఎవరు తెలుసు అని చెప్పి పట్టుబట్టి శాస్త్రి గారి చేత మిగతా రామాయణం కూడా పూర్తి చేస్తారనమాట. పూర్తి చేపిస్తే ఇంతలో కంచి పరమాచార్యులు ఉంటారనమాట. కంచి పరమాచార్యులు ఒకసారి కలుస్తారనమాట. శాస్త్రి గారు వెళ్ళి అక్కడ కలిస్తే ఆయన అడుగుతారనమాట, ఈ రామాయణం వాళ్ళ నాయనగారు రచించిన రామాయణం చెప్తూ ఉంటే నేను ఇంతవరకు 80 రామాయణాలు విన్నాను, కానీ మీ నాన్నగారు రాసిన రామాయణం అంటే నాకు ఎంతో మొక్కు అంటారనమాట. ఎందుకయ్యా స్వామి అని అడుగుతారనమాట. ఎందుకంటే అప్పుడు మనకి సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి కట్టం ఉంటుంది కండి, అది ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్తారు, కానీ నేను చెప్పిన విధానం వేరుగా ఉంటుంది. అక్కడ వేరుగా ఏముంటుందంటే, సీతాదేవి అగ్ని ప్రవేశం చేయడానికి కారణం మనకు తెలిసింది ఏంది, ఎవరో చాకలవాడిదో అన్నాడు, అందుకోసము సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించి అడవులకు పంపించని ఉంది. కానీ ఇతరులు ఏం రాశాడంటే, రాముడు ధర్మపత్నివతుడు, ఏకపత్నివతుడు, సరేనా? అది పట్టాభిషేకం కాకముందు వరకు రాముడికి భార్య సీతాదేవి. కానీ పట్టాభిషేకం అయ్యాక ఆ ప్రభువు భూమికి భర్త అవుతారనమాట. భూమికి భర్త అయినప్పుడు ఇక్కడ భూదేవికి రాముడి భర్త. మరి సీతాదేవి ఎవరు? భూదేవి కూతురు. అలాంటి సమయంలో సీతాదేవి రాముడి పక్కన కరెక్టా? కాదు కదా. అందుకోసము ఆ కారణం చేత రాముడు సీతాదేవిని అడవులకు పంపించినట్టు ఆ రామాయణంలో వెంకటప్ప శాస్త్రి గారు రాస్తారనమాట. అది కంచి పరమశాస్త్రి గారికి ఎంతో నచ్చింది అనమాట. అందుకోసము మీ నాన్నగారు రాసిన ఆ రామాయణం అది కూడా పెట్టిపోమంటే, స్వామి మీకు సంస్కృతము రాదు కదా, ఎందుకంటే తెలుగు రాదు కదా అంటే, నీకెందుకు పోయి నేను నాకు పెట్టుకుంటే ఆయన రోజు దానికి పూజిస్తూ ఉంటాడు అనమాట. అలాగా కంచి పరమశాస్త్రి కూడా వెంకటప్పయ్య శాస్త్రి గారి గొప్పతనము, ఆయన రాసిన రామాయణం గురించి తెలుసుకున్నారు అనమాట. ఇలా ఎన్నో ఎన్నో ఉంటాయన్నమాట. మొత్తానికి ఆయన వాళ్ళ తండ్రి గారి యొక్క దాన్ని పూర్తి చేసి దాన్ని అచ్చు కూడా వేయిస్తాడు. అచ్చు వేయడము అన్నీ జరుగుతుంది అనమాట. ఒకసారి ఒక భలే తమాషా జరుగుతుంది అనమాట. ఒకసారి స్వప్నంలో ఉన్నప్పుడు అమ్మవారు ఇలా చూస్తుందన్నమాట. అమ్మవారు ఒక పక్క చూస్తే శాస్త్రి గారు ఇంకో పక్క పడుకుని నవ్వుతూ ఉండేదన్నమాట. అమ్మవారు అడుగుతుందన్నమాట, ఎందుకు నవ్వేవంటే నేను చెప్పను అన్న అంట. మళ్ళీ అడుగుతుంది, ఎందుకు నవ్వేవారు అంటే నేను చెప్పను, చెప్తే నువ్వు కొడతావన్నా అంట. పర్లేదు చెప్పు అంటుందన్నమాట. అప్పుడు ఆయన ఒక తమాషా ప్రశ్న అడుగుతాడు. తమాషా ప్రశ్న అయితే కాదది. అమ్మ, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా, లేక పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతానమాట. ఆశ్చర్యపోతుంది, ఎందుకు ఈ ప్రశ్న అడిగావంటే, పార్వతీ పరమేశ్వర కళ్యాణం అప్పుడు కూడా గణపతి హోమము అంటే అమ్మ పూజ చేస్తారనమాట. మరి అప్పుడు గణపతి లేడు కదా, గణపతి హోమం అప్పుడు నువ్వు చేశానని చెప్పి ప్రశ్న అడుగుతారనమాట. అప్పుడు అమ్మవారు అంటుంది, ఒరే నాయన, నువ్వు అడిగిన సామాన్యమైన ప్రశ్న కాదు, ఇది వినాలంటే లోకమతం తప్పు పడుతుంది, దీనికి సమాధానం నువ్వే చెప్పు అంటుంది అనమాట. నేను చెప్పను అంటాడు అనమాట. మరి ఎవరు చెప్తారంటే నేను వ్యాసుని పిలుస్తాను అంటుందంట.
వ్యాసుడు ఎందుకు, నేనే వ్యాసుడు అని చెప్పి అమ్మవారు అంటదన్నమాట. సరే, నేను రేపు ఉదయం ఒక పుస్తకం రాస్తాను, ఆ పుస్తకంలో నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి చెప్తారనమాట. అలాగా దానిలో ఏం రాస్తాడంటే, పరమశివునికి ఆ చక్రాలు ఉన్నాయి కదా, మూలాధార చక్రం ఉంది కదా, మూలాధార చక్రం ముందు గణపతి ఉంటాడనమాట. అంటే దాని అర్థమైంది, గణపతి ఎప్పటి నుంచో ఉన్నాడు, పరమశివుడి యొక్క మూలాధార చక్రంలో గణపతి ఉన్నాడనమాట. అందుకోసము గణపతి అప్పుడు వీళ్ళకి పుట్టలేదు, ఎప్పటి నుంచో గణపతి ఉన్నారు కాబట్టి పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో గణపతి పూజ చేశారనమాట. ఇలాగా జరుగుతూ ఉంటుంది. మొత్తానికి మనము శాస్త్రి గారి జీవితంలో కొన్ని సంఘటనలు తెలుసుకున్నాము. ఇది చాలా పెద్ద జీవిత చరిత్ర. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సేకరించిన సమాచారం అంతా శాస్త్రి గారు స్వయంగా ఆయన బతికి ఉన్నప్పుడు రాసుకున్న పుస్తకం నుంచి తీసుకున్న సన్నివేశాలు మాత్రమే. ఇలా జరుగుతూ ఉండగా 1990 డిసెంబర్ 10వ తేదీ శాస్త్రి గారు అమ్మగారి ఒడిలోకి శాశ్వతంలోకి వెళ్ళిపోతారనమాట. అది మార్గశిర మాసము బహుళపక్షం నవమి రోజు. అప్పుడు కూడా ఆయన యొక్క చితి మంటల్లో, ఆయన యొక్క అంత్యక్రియలకి ఎంతో మంది, వేలాది మంది వస్తారు. ఆయన చితి మంటల్లో ఒక ఆడ రూపము, అమ్మవారు బయటికి వెళ్ళిపోయిన అమ్మవారు బయటికి వెళ్ళిపోతారు, ఒక వెలుగులో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అది మేడం గారు చూపించవచ్చా మేడం గారు ఒకసారి ఇక్కడ? కనిపిస్తుంది, నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ వస్తుందా మేడం? యా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది శాస్త్రి గారి చితి మంటలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇక్కడ ఒక అమ్మవారి రూపం ఉంది కదా, ఒక ఆడ మనిషి జుట్టు వేసుకొని, ఇట్లాగా అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఈ భాగంలో. ఇది అప్పట్లో ప్రముఖంగా అప్పుడు ఈనాడు, సారీ, అప్పుడు ఆంధ్రభూమి పేపర్లో కూడా ఇది వచ్చిందనమాట. ఆ క్లిప్ కూడా మన దగ్గర ఉంది. చూడండి, హెడ్డింగ్ చితి మంటల్లో సాక్షాత్కరించిన దేవత, సిద్ధపురుషుని అంత్యక్రియలో అద్భుతం. ఈ క్లిప్ ఇప్పటికి కూడా 1991 డిసెంబర్ 11వ తేదీ పేపర్లో ఉంటుంది. ఆంధ్రభూమి పేపర్లో లైబ్రరీలో దొరుకుతుంది, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాతారక ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే లలితా మేడం గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఎంతో ఓపికగా ఈ క్లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను ఇంత సవివరంగా వివరించినారు. చాలా అద్భుతము. అది విన్నా కూడా ఏమో అంటారు చూడండి, కొన్ని పురాణాలు కానీ కొన్ని కథలు కానీ వింటే వాళ్ళ యొక్క కర్మలన్నీ దగ్ధమైపోతాయి. వాళ్ళకు ఉన్న ఇప్పుడు కొన్ని కథలు ఉంటాయి, ఆ కథలు వింటే మనలో ఉన్న మనకు ఎంతో మంచి జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది అని ఒక కింద ఇది కూడా రాస్తుంటారు అనమాట. అలాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర వినడం వల్ల కూడా మనలో కూడా కర్మలు దగ్ధమైపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. చాలా అద్భుతమైన సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అవతారమైనటువంటి అంత గొప్ప వ్యక్తులు వారి జీవిత చరిత్ర వినిపించారు. మాకు చాలా చక్కగా చెప్పారండి, కళ్ళకు కట్టినట్టు ఉంది. మీరు చెప్తున్నా మాకు అలా తెరలో అంత జరుగుతున్నట్టే ఉందన్నమాట, అలా లీనమైపోయినాం. అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా దీని మీద ప్రతి ఒక్కరు మాట్లాడండి. మీనా కుమారి గారు. అన్మ్యూట్ చేసి. నమస్తే సార్. నమస్తే మేడం. క్రాంతి కుమార్ సార్ కి ఆత్మ ప్రణామాలు. చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా తాడేపల్లి రాఘవయ్య శాస్త్రి గారు కదండి సార్, ఆ యోగీశ్వర్లు. చాలా బాగుంది సార్, ఎంతో అద్భుతంగా వివరించారు. నేను కూడా యూట్యూబ్ లో చాగంటి కోటేశ్వరరావు స్వామి, తర్వాత నండూరి శ్రీనివాస్ సారేమో వాళ్ళ ఈ స్వామి గురించి చెప్పినప్పుడు విన్నాను. అదే ఇది చితిమంటల్లో అమ్మవారు అలా వెళ్ళిపోవడము కూడాను, అలా దాన్ని నేను యూట్యూబ్ లో కూడా చూసాను సార్.
అది చాలా అద్భుతం అనిపించింది. చాలా చక్కగా ఎంతో బాగా వివరించారు సార్. నిజంగా ఇటువంటి యోగుల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా ఎంతో స్ఫూర్తిని పొందుతాము. ఎందుకంటే ఏది ఊరికే రాదు కదా! అందరికి. వాళ్ళు ఎంతో సాధన చేశారు. ఎంతో కష్టాలు పడింటారు. కాబట్టి మనకు వచ్చే ఒక చిన్న చిన్న కష్టాలకే మనం అయ్యో! మనకు కష్టం వస్తుంది అని అనుకుంటాము. కానీ వాళ్ళు చేసిన సాధన, వాళ్ళ జీవితంలో పడిన కష్టాలు అవన్నీ మనము మన జీవితాలకు అన్వయించుకొని ఎంతో స్ఫూర్తిని పొంది మనం కూడాను అలా సాధన చేసి వాళ్ళ స్థాయికి మనం కూడాను ఎదగాలనేది ఇటువంటి యోగుల జీవిత చరిత్రలు మనం విన్నప్పుడు, చదివినప్పుడు మనం తెలుసుకోవాలి సార్. తర్వాత మనకు ధ్యానం చేసినప్పుడు కూడాను పత్రి సార్ చెప్పేవారనమాట. పిరమిడ్ మాస్టర్స్‌కి అవసరాలు తీరుతాయి. అంతేకాని ఆ సౌకర్యాలు, విలాసాలు అన్నటివి ఉండవు. కానీ అవసరాలు మాత్రం తప్పకుండా తీరుతాయి అనేసి సార్ కూడాను చెప్పేవారు. కాబట్టి ఏదైనా అంతే, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. వస్తుంటే వస్తుంది అని సంబరపడరాదు. పోతుంటే పోతుంది అని బాధపడరాదు. ఇదే మన పిరమిడ్ ఫిలాసఫీ అని సార్ కూడాను చాలా ఎప్పుడూ చెప్పేవారు. ఇది చాలా అద్భుతంగా వివరించారు సార్. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితంలో ఒక్కటి ఏదైనా మనము సాధించాలని పట్టుకుంటే మిగతావన్నీ మన వెంట వచ్చేస్తాయి. ఇప్పుడు సార్ ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారు సంగీతం నేర్చుకొని దాంట్లో నిష్ణాతులైనందువల్ల వాళ్ళకు కీర్తి ప్రతిష్టలు, డబ్బు, పేరు అంతా వచ్చేస్తది. కాబట్టి ఒక్క దీంట్లో మనము సాధన చేసి ఆ స్థితికి పొందాలి అనేది సార్ కూడాను చెప్పేవారు. కాబట్టి చాలా ఎక్సలెంట్‌గా దాన్ని వివరించారు సార్. ఎంతవరకు వివరించాలో అంత వివరించి చాలా అద్భుతంగా, చాలా బాగా చెప్పారు సార్. ఇంత మంచి యోగీశ్వర్ల గురించి మాకు పరిచయం చేసినందుకు, వాళ్ళ అద్భుతాల్ని, వాళ్ళ మహిమల్ని మాకందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ రాఘవేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. కాంతి కుమార్ సార్ చాలా చక్కగా వివరించారు సార్. ఇది ఎక్కడో కాదు, నేను ఉంటున్న ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ నేను మాత్రం దర్శనం చేసుకోలేకపోయాను. ఇప్పటికి కూడా దీని గురించి నేను ఒక 5 months క్రితం మా నాన్నగారిని అడిగాను. నేను బయట కూల్ డ్రింక్ షాపులో పొన్నూరు దగ్గరికి వెళ్ళి తాగినప్పుడు అక్కడ శాస్త్రి గారి ఫోటో చూశాను. అక్కడ చూసి మొత్తం తెలుసుకోవాలని నేను వచ్చి నెట్లో సెర్చ్ చేశాను శాస్త్రి గారి గురించి. మొత్తం వివరాలన్నీ చదివి మా నాన్నకి వినిపించి దీని గురించి అడిగితే, ఎక్కడో కదా మన ఇంటికి కూడా వచ్చేళ్ళారు శాస్త్రి గారు, మీ తాతయ్య గారు ఉన్నప్పుడు అని చెప్పారు. మా ఇంటికి కూడా వచ్చేళ్ళారంట శాస్త్రి గారు. కాజీపాలెం అనేది మా ఊరికి 1.5 కిలోమీటర్ ఉండేది కాజీపాలెం. ఈ చందోలు అనే ఊరు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను చాలా సార్లు వెళ్ళాలని అక్కడ ఊరు దాకా వెళ్ళి కూడా అక్కడ దాకా వెళ్ళకపోయాను. ఈసారి నేను తప్పనిసరిగా వెళ్ళి ఇప్పుడైతే అక్కడ గురుకుల పాఠశాల నడుస్తుందని చెప్పారు. చుట్టుపక్కల అందరిని అడిగాను. ఈసారి వెళ్ళినప్పుడు వెళ్తాను. అక్కడ ఏంటంటే శివాలయం కూడా ఉంది. 1200వ శతాబ్దంలో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఆ టైంలో టెంపుల్ శివాలయం ఉంది. లింగోద్భవ స్వామి అంటారు టెంపుల్ వచ్చేసి. అదేవిధంగా బళ్ళమ్మ, బగాళి ముఖమాత అంటారు కదా, ఈ శ్రీ విద్యలో ఉన్న అమ్మవారు ఉన్నారు కదా, బగాళి అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే దగ్గర ఉంటుంది అదే ఊళ్ళో. చాలా ఫేమస్ టెంపుల్స్ ఇవన్నీ కూడా అక్కడ. ఈ విషయాలు చెప్దామని నేను చాలా మంచి విషయాలు వివరించారు సార్ మీరు కూడా. అంటే ఆ సార్ యొక్క అంటే ఆ గొప్ప వ్యక్తుల జీవితంలోని మీరు కూడా అక్కడ భాగస్వాములు అయినారు ఆ ఇంట్లో. అద్భుతం. వాళ్ళు అడుగు పెట్టారు మీ ఇంటికి కూడా, అమ్మవారు అడుగు పెట్టినట్టే. ఇంకా అంత అద్భుతం అనమాట. మాస్టర్స్ మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఉన్నాయని చూపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు. ఇంకా మాస్టర్స్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఆ శాస్త్రి గారు వాళ్ళ ఉన్న ఇల్లు ఇప్పుడు అది ఎలా తయారు చేశారు సార్? ఇప్పటికీ ఉంటుంది. దాన్ని ఒక అదే గురుకుల పాఠశాల, వేద పాఠశాల ఉంది మేడం. అల్లుడు గారు ఆయన ఇప్పుడు విశాంత జీవనం ఉన్నాడు. చెరుకూరి నారాయణ శాస్త్రి వాళ్ళ బంధువులు ఎవరో నడుపుతున్నారు. అదే సార్.
ఆ, అదే అందుకే మనం కూడాను ఆ శాస్త్రి గారు కూడాను కొంచెము ఒక మాయలో పడిపోయి ఎరుకను కోల్పోయినప్పుడు మళ్ళీ ఎలా జన్మ తీసుకోవాలి అనేది కూడాను మనం కూడా దాని నుంచి నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అందుకే ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉంటారు. కొంచెం ఏమాత్రం మనం ఎరుకను కోల్పోయినా మాయ ప్రవేశిస్తుంది. మళ్ళీ అర్షడ్ వర్గాలకి ప్రాపంచికమైన విషయ వ్యామోహాల్లో ఉండిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఏ మాయలో కూడా పడిపోకూడదు, ఎరుక అవసరము అనేసి మనం అందుకని ఇటువంటి యోగుల చరిత్రలు ఇవన్నీ మనం వింటాన్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి సార్. కాబట్టి సాధనలో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క యోగుల జీవితాలని అందరూ తెలుసుకొని వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది సాధన చేయాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రవీంద్రరావు గారు మాట్లాడండి. నమస్తే మేడం. ఈ క్రాంతి కుమార్ గారు తాడేపల్లి రాఘవయ్య శాస్త్రి గురించి చాలా చక్కగా వివరించారు. అసలు ఆ తాడేపల్లి రాఘవయ్య పేరు అసలు కూడా నేను వినలేదు మేడం ఇంతవరకు. అవునా? మొదటిసారిగా చెట్టు ఒకటైతే అవును మేడం, విత్తనం ఒకటైతుందా సార్? చూడండి ఆనిముత్యాలు ఇక్కడ. వినలేదు మేడం. నేను మొదటిసారి చెప్పాడు, నేను అంత చెప్తాను నాన్న అనేసి, అట్లాగే చెప్పు అనేసి చెప్పిన తర్వాత అతను ఆ విషయాలన్నీ బాగా సేకరించినాడు. చాలా అద్భుతంగా ఆ విషయం సేకరించేసి బాగా ప్రజెంట్ చేశాడు మేడం గారు. చాలా చక్కగా చెప్పించారు. అదే తండ్రికి తగ్గ పుత్రుడు. చాలా అద్భుతంగా చెప్పారు కదా. ఇద్దరు అంతే సార్. ఇంకొక అబ్బాయి ఉన్నారు, వాళ్ళు రాలేదేం గమనిస్తూ ఉంటా నేను. కొన్ని రోజులు వచ్చారు. వాళ్ళు వాళ్ళు బద్దకస్తులు మేడం. అది కూడా జాబ్ లో వాళ్ళకి నైట్ టైం ఉంటది మేడం, దాని వల్ల కొద్దిగా అదే వాళ్ళకి కొన్ని రోజులు చాలా 12 కనిపించారు, ఆ తర్వాత మళ్ళా మాయమైపోయారు అనమాట. 12 గంటలు ఉంటుంది మేడం. 12 గంటలు కూడా పని చేస్తూ ఉంటాడు. అందువల్ల వస్తారులేండి. అలా మీ వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్. మేడం నేను ఇదే జస్ట్ ఇప్పుడు అనుకుంటాను. మీ ఇద్దరి వైబ్రేషన్స్ తో మీ చిన్న అబ్బాయి కూడా ఈ మార్గంలోకి వస్తాను జస్ట్ అనుకుంటున్నాను మేడం. అది కరెక్ట్ గా మీరు చెప్పేశారు నిజంగా. నేను అది జస్ట్ అలా అనుకుంటాను. ఇప్పుడు అది కూడా ఒక ఇదండి. ధ్యానంలోకి వస్తే వాక్ శుద్ధి అంటారు చూడండి బాబోయ్, బాగా బాగా అనుభవాలకు వస్తున్నాయండి. కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని నేను కూడా గ్రహించుకుంటున్నాను. ఏదన్నా ఒకరికి ఏదైనా అంటే అది 2 రోజుల్లోనే జరిగిపోతుందండి. అది మంచి పనితోనే అంటున్నా, మంచి మాటలే వస్తున్నాయి. లలిత మేడం ఏదైనా చెప్తే అయిపోతుంది, అది కాస్త మాకు అనండి అని కాస్త ఫోన్లు అన్ని వస్తున్నాయి అన్నమాట. అందుకు వాక్శుద్ధి అనేది ఇస్తున్నారు భగవంతుడు. అది మీరు చేసే సాధన, మీరు చేసే సేవ అలాంటిది మేడం. అందుకనే దాన్ని సద్వినియోగానికే వాడాలి కదా. ఎట్లా అంటే ఎరుకతో మాట్లాడాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదంటే అది మాట్లాడకూడదు అని నేను కూడా గ్రహించుకున్నాను. కరెక్ట్ గా మీరు మాట్లాడేశారు. ఎంత అద్భుతం అనిపించింది. ఇలా చాలా మంది నుంచి నేను వింటున్నాను. కాబట్టి ఎరుకతో ఉండి మాట్లాడడం అనేది నాకు కూడా కాస్త నేర్చుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే ఏది మాట్లాడినా గానీ అది ఇదైతుంది కాబట్టి అంటున్నారు. ఏదైనా ఒక మాట అంటే అది 2 రోజుల్లో అయిపోయింది మేడం, మీరు అన్నారు అది అయిపోయింది అంటున్నారు. కాబట్టి భగవంతుడు ఆ వాక్శుద్ధి ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి దాన్ని. మరి ఏది వచ్చినా అది విశ్వ కళ్యాణం కోసమే అయి ఉంటుంది మేడం. కరెక్ట్. మంచిగా వాడతాం కదా అది. అవును మేడం, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించే కాదు, ఏదైనా సరే ఒకరు వచ్చి ఒక మాట చెప్పారు, ఏదైనా మాట్లాడారు అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. మాట్లాడి అంటే ఏమవుతుంది అంటే దానివల్ల మనకు కూడా మనం ఏం గ్రహించినాము, ఇంతసేపు క్లాస్లో ఉన్నాం కదా, ఏ పాయింట్ స్వీకరించినాము, ఏం తెలుసుకున్నాము అనేది షేర్ చేసుకోవాలి. ఇందులో మనం ఏం తెలుసుకున్నాము అనేది, అందుకే మాట్లాడండి అనేది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు కూడా దాని గురించి మాట్లాడితే మీరు తెలుసుకోగలుగుతారు. ఏదైనా చెప్పానంటే అంటే ఏంటి అంటే ఇప్పుడు అందులో నుంచి మీ నుంచి కూడా ఒక మాట బయటకు వస్తుంది కదా. అంటే కొత్తది ఏదైనా నేర్చుకోగలుగుతారు.
అందువల్ల మాట్లాడండి అని చెప్తూ ఉంటాం అనమాట అందరినీ. ముందుకు రండి, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న విషయమైనా కూడా, ఏదైనా సరే ఒక టిప్ చెప్తారా చెప్పండి, లేదా ఏదైనా ఒక మీకు తెలిసిన కొత్త విషయం ఏదైనా మాట్లాడతారా మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే మేడం. ఈ స్టోరీ చాలా బాగా అర్థమైందండి. దీంట్లో తెలుసుకుంది ఏమంటే, కొద్దిగా మనం కూడా అలాగా సాధన చేయాలి అనేది అనిపించింది. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను మేడం శాస్త్రి గారి అవునా, పేరు. ఇది చాగంటి వారి ప్రవచనం కూడా ఉందండి. అయితే మా ఇంత ఫస్ట్ టైం డీప్గా లేదు వింటున్నాను. సార్, చాలా డీప్గా ఓకే. చెప్పారు. పుట్టినప్పటి నుంచి తీసుకొని వచ్చారు, అందులో ఇంత వివరణ లేదు. చాలా అద్భుతంగా చెప్పారు అన్నమాట. అంతే, చాలా బాగా ఏదైనా చెప్పారు సరే మేడం. సాధన చేస్తూ ఉంటే మన దగ్గర ఏది కావాలనో అది వస్తుంది, మనలో నుంచి ఏది పోవాలనో అది పోతుందండి. ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. మనలో ఉండే నెగటివ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు రావాల్సింది వస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా జరుగుతుంది. అయితే చెయ్యాలి. ఇప్పుడు మీరు అంటూ ఉంటే నాకు అనిపించింది, నరేంద్ర ముదల్కర్ గారు యొక్క ఆ రకంగా పత్రిజీ గారు వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పారు అనేది నేను విని, ఎలా అయిపోయిందంటే నేను ఆ విషయాన్ని విని అంత అద్భుతం అనిపించింది నాకు. కానీ చూడండి అవును సార్, మేడం. మన అన్నారు మెర్జ్ అయిపోయినారు, నా బాడీ మెర్జ్ అయిపోయి సార్ అక్కడ వెళ్ళి క్లాస్ ఇప్పుడు అక్కడ అదే జరిగిందండి. ఇక్కడ గురువారు గురించి చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఒక ఆయన కనపడలేదు, ఆ అమ్మవారే కనిపిస్తోంది. అక్కడ అమ్మవారు కనిపిస్తోంది కానీ ఆయన దేహం కనపడడం లేదు. పిలుస్తూ ఉంటే కూడా ఆయన లేడు, అమ్మవారు కనిపిస్తుంది. అంటే ఆ అమ్మవారు ఆయనలో మెర్జ్ అయిపోయింది. అలా అదే నాకు మేడం. పత్రిజీ గారు నరేంద్ర ముదల్కర్ గారుగా వెళ్ళారు అంటే అలా అది గుర్తొచ్చింది అనమాట. చూడండి, అంటే మనము ఇప్పుడు రాఘవ నారాయణ శాస్త్రి గారి గురించి విన్నాం కానీ మనం చూడలేదు. అలాంటి జీవితం అంటే అంత గొప్ప వ్యక్తిగా ఉన్న వ్యక్తితో మనం మాట్లాడగలుగుతున్నాము. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏమో పుక్కిడి పురాణాలు ఏమో అనుకుంటారేమో, కాదు, లేదు మేడం. వాస్తవాలు, నిజాలు. ఇక్కడ అంటే గుంటూరులో అలాంటి కూడా వాళ్ళు ఉన్నారు, మన క్లాసుకు కూడా వచ్చి. గుంటూరులో కూడా ఒక ఆవిడ మేడం ఉమ్, ఏటగ్రహారంలో ఉన్నారు. ఆమెలో కూడా రాముల వారు ఉండిపోయారంట. అలాగే ఉమ్, ఉమ్, తన బాడీని రాముల వారి ఎదురుగానే శిల పెట్టేశారు మేడం. ఉమ్. వెళ్ళి చూసొచ్చాము. చాలా బాగుంది అక్కడ కూడా. అట్లా అట్లా ఇలాంటి గొప్ప వాళ్ళు వ్యక్తుల చాలా గురించి మంది. తెలుసుకొని మీరు ఒకటి చెప్పండి. మీరు కూడా ఓకే వాళ్ళ గురించి సేకరించి ఇప్పుడు ఆ, ఉమ్, మేడం గారు అన్న గణేశ్వరి మేడం గారు ఒక గురించి చెప్పారు. అట్లే ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన ఒక విషయం ఏదైనా ఉందా అలాంటి వాళ్ళ గురించి సేకరించి చెప్తూ ఉంటే, మన చుట్టుపక్కలే ఎంతో మంది గురువులు ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవరో ఒక గురువులు, వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రలు బయటికి రావాలి. ఇలా తెలియజేస్తే అందరూ తెలుసుకుంటారు. నేను వినలేదు, నాకు తెలియదు అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. అందరికీ ఒక్కొక్కరి గురించి తెలియజేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అట్లా వాళ్ళ గురించి సేకరించి చెప్పడానికి ముందుకొస్తే చాలా బాగుంటుంది. అందరూ కూడా మాట్లాడాలి, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకురావాలి. పంచితే పెంచబడుతుంది. అంటే ఇప్పుడు ఏమైతుందంటే వింటూ ఉంటే ఎన్ని నెలలైనా వింటూనే ఉంటామండి. ఎప్పుడైతే అదే మనం మేడం. చెప్పాలా అనుకుంటామో కాస్త తిరగేస్తాం. అదే సబ్జెక్ట్ మేడం. అదే చెప్పాలంటే ఊరికే ఉన్నాం కదా, ఖచ్చితంగా తిరగేసి ప్రాక్టీస్ చేసి అమ్మో చెప్పాలి, ఒకటికి రెండు సార్లు చూసుకుంటాము, దాని గురించి ఆలోచిస్తాం, కాబట్టి నేర్చుకుంటాం అనమాట. వింటూ ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు వింటూనే ఉంటాం అనమాట, ఏమి రాదు. ఎప్పుడైతే మీరు చెప్పడానికి వస్తారో అప్పుడే నేర్చుకోగలుగుతారు అనమాట. అది ఎవరైనా సరే, పాత బ్యాచ్లో ఎంతో మంది ఉంటారు, ముందుకు రండి, చెప్పండి, నేర్చుకోండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. మళ్ళీ ఇంకా మనకు ఇంత జ్ఞానం వృద్ధి చెందుతుంది కదా. అది. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీపతి గారు మాట్లాడండి. నమస్తే సార్, కాంతి కుమార్ సార్. బాగా చెప్పారు సార్. అంతా సేకరించి ఇప్పుడు వాళ్ళు చెప్పిండేది కాకుండా ఇంకా ఎక్స్ట్రా అంతా సేకరించి బాగా చెప్పినారు. బాగుంది సార్. అట్లే నెక్స్ట్ అదే తప్పులు పొరపాటు చేసిన దాని వల్ల మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వచ్చింది అనేది ఆ విషయం అంతా చాలా బాగుంది మేడం. ఎప్పుడు పొరపాటు చేయకుండా చేయాలా, వీలైనంత వరకు తప్పులు చేయకుండానే చూసుకోవాలనేట్టు బాగా జ్ఞానోదయం అవుతుంది మేడం. దాని గురించి చాలా బాగుంది మేడం స్టోరీ. ఆయన చేసిన చిన్న తప్పిదం వల్ల మళ్ళీ జన్మ వచ్చింది, లేదంటే ఆయన ఇంకా
శ్రీచక్రంలో 7 ఆవరణకు వెళ్ళిపోయినవాడు. అదే చిన్న సార్, ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న అతను అట్లే ఉన్నారు, ఈయన మళ్ళీ అవును. ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న పొరపాటు వల్ల అట్లా పొరపాటు చేయకూడదు అనే మనకు తెలిపినట్టు అట్లా బాగుంది సార్, చాలా బాగుంది సార్. స్టోరీ బాగా గ్యాదర్ చేశారు సార్. ఇప్పుడు ఆయన చెప్పిండే దానికంటే ఇంకా కొద్దిగా మీరు సేకరించి ఎక్కువ ఎక్స్ట్రా అంతా చెప్పినారు, బాగుంది అని చెప్పి అన్నారు. బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడతారా? పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరూ అన్ని చెప్పేశారు కదండి. లేదు, మీరు కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చెప్పడానికి షేర్ చేయాలి. అవన్నీ చెప్పేశారు. చాలా అద్భుతంగా ఉంది క్రాంతి గారు, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. మీ డాడీ ఎలా చెప్పారో అలా చెప్పారు మీరు కూడా. వింటుంటే మీ డాడీ చెప్పినట్టే అనిపించింది నాకైతే. ఎంతైనా హెడ్ మాస్టర్ వాళ్ళ కొడుకు కదా. చాలా బాగుందండి, మంచిగా ఉంది. దానిలో తెలుసుకోవాల్సిన పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. వైకుంఠపాలి లాగా అన్నమాట. కింద పడిపోయినామంటే మళ్ళీ పైకి ఎక్కాలంటే ఎంతో టైం పడుతుంది కదా, అలాగే ఈ పాయింట్ అన్నమాట. మీరు చెప్పింది వదిలేశారు, మళ్ళీ మొదటికి వచ్చారు, వేరే జన్మ. ఇది చాలా బాగుంది ఆ పాయింట్. మీరు చెప్పిన దాంట్లో ఒకటి నాకు రిలేటెడ్ గా ఉంది. ఫస్ట్ నా పేరు పార్వతి అయితే మ్యారేజ్ అప్పుడు పేరు బలాలు బాగాలేవని శ్రీదేవి అని పెట్టారు. ఓ వచ్చిన పాయింట్. ఓకే ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, లక్ష్మి గారు ఏమి మాట్లాడండి, ఏదైనా టిప్పు ఈరోజు ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసుకోవాలి. ఏమీ అనుకోలేదు మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, క్రాంతి కుమార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్. నాకైతే తెలీదు, మీరు చెప్పింది నాకు ఇంతకు ముందు తెలియదు, ఈ రోజే వింటున్నా. మీరు చెప్పడం, దానికి కావాల్సిన సమాచారం అంతా సేకరించడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారా అని ఆలోచిస్తున్నాను నేను. ఒకటి బాగుంది సార్. చెప్పాను మేడం, నాకు ఇదంతా సమాచారం సేకరించినాక రాత్రి పడుకున్నాను. మొత్తానికి రేపు చెప్పాలి, క్లాస్ చెప్పాలా, ఎలా అవుతుంది, నాకు కొంచెం గొంతు కూడా బాగా విపరీతమైన నొప్పి ఉంది, నాకు చాలా చోట్ల ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటున్నగా రాత్రి కల్లో అండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మా నాన్న దగ్గర ఇంటి దగ్గర ఉన్నా అంట, బయటకు కూర్చో ఉన్నామంట, మాకు మిద్దె మీద కూర్చో ఉన్నామంట. కరెంట్ పోయి అక్కడ మాట చెప్పుకుంటూ ఉన్నాము. అప్పుడు అంటారన్నమాట, నాకు ఒక అమ్మవారి రూపం అండి, అమ్మవారి రూపం కనిపిస్తుంది, అమ్మవారు 10 చేతులతో కనిపిస్తుంది. మా నాన్న అంటారు, నాన్న నీకు కనిపిస్తుంది, మరి నాకు కనపడలేదు అంటారు అనమాట. నాన్న నాకు కనిపిస్తుంది అంటే, సరే దండం పెట్టుకోవాలంటే ఆయన ఇంచుమించు ఒక 10 నిమిషాల సేపు కనిపిస్తుంది, నాకు అలాగే కనిపిస్తుంది రాత్రి కలలో. అంటే మీకు చెప్పాలనే సంకల్పం ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఉంది మేడం, అది రాత్రి కలలో ఇది వచ్చింది నాకు. నాకు ఒక్కసారి ఏమైందబ్బా అంటే, సరే మళ్ళీ అర్థమైంది. నేను ఒక వారం నుంచి దీని మీద అదే ధ్యాసలోనే ఉన్నారు కదా, చెప్పాలి అదే. చెప్పాలి అనేసి. అది కూడా అక్కడ మీ నాన్నగారు కూడా ఉన్నారు చూడండి, గురువు. ఆ తర్వాత అంటే మధ్యలో గురువు ఆయన. ఏదైనా కానీ అంటారు కదా, మనకు ఫస్ట్ దేవుడు కనిపిస్తే పక్కన గురువు ఉంటే గురువుకు పెడతావా, దేవుడికి దండం పెడతావా అంటే గురువుకే పెడతావు. ఎందుకంటే దేవుడు అనేవాడిని చూపించిండేది గురువు. కాబట్టి అంత గొప్ప స్థానం ఇచ్చారండి. ఇక్కడ గురువు ఎవరు, ఆ తర్వాత మీకు ఎలా జ్ఞానోదయం అయింది, ఎవరు కనిపించారు అంటే మధ్యలో ఇలా. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి, సూపర్. చాలాసేపు ఆమెతో మాట్లాడుకున్నాం, చాలాసేపు మాట్లాడి చాలా ఒక అద్భుతంగా అనిపించింది అండి. నా కళ్ళ అయితే చాలా బాగుంది. అది కూడా వేకోజామున వచ్చింది. అది కూడా మా వైఫ్ అప్పుడు లేచింది, ఆల్రెడీ లేచేసి తను ఏదో పని చేసుకుంటుంది, 4 అప్పుడే ఏమనుకుంటాను, ఆ టైంలో వచ్చిన స్వప్నం అది. మంచి మెసేజ్ అండి, మీకు చాలా అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి, మీకు పర్మిషన్ వచ్చేసింది అనేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. వారే దగ్గరుండి చెప్పించిందేమో అంతే అని. అంతే. మీరు పెట్టిన మెసేజ్ చూస్తేనే నాకు ఎంత ఆనందం అయిపోయిందంటే, నేను ఇది చెప్తాను అనేసి అంత ఆనందం అయిపోయిందండి నాకు. థ్యాంక్ యూ. మాట్లాడండి కేవి మేడం మేడం గారు సార్. ఈ రోజు నిజంగా నాకు కూడా మామూలుగా నేను 4:30కి లేస్తాను మేడం. ప్రతిరోజు నేను 4:30కి లేచేస్తాను. లేచాను కానీ ఎందుకో మళ్ళా అటా పడుకున్నాను. ఇప్పుడు బాగా వర్షాలు ఎక్కువ పడి ఉన్నాయి కదా, అటా పడుకున్నాను. ఎవరో ఒక చెయ్యి మాత్రం కనిపించింది మేడం నాకు. జస్ట్ మునివేళతో తట్టింది అనమాట.
ఉమ్. ఉలిక్కిపడి లేచాను. అప్పుడు కరెక్ట్ గా 4:55 అయింది. వావ్. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు, మీ యొక్క ఆత్మ బాగా స్పర్శ బాగా వెళ్ళిపోయింది తెలుసు చూడండి. ఆ. బాగా స్పర్శ అక్కడ తెలుస్తుంది మేడం. మీరు వెళ్ళిండేది కేవలం ప్రత్యక్షం అని మీకు తెలుస్తోంది. కేవలం చేయి మాత్రం కనిపించింది మేడం. ఉమ్. జస్ట్ ఊరికే అట్లాగా అట్లా మునివేళతో అట్లా తట్టింది అనమాట, అంతే. ఉమ్. అక్కడ నలకొచ్చేసింది మేడం. అది. అలా ఇక్కడ జరిగింది ఈ రోజు. మా నాన్నగారు కూడా అక్కడ ఉన్నారు అంటే ఆ నిదర్శనం మీరు చెప్పారు ఇప్పుడు. అవును. చూడండి, అద్భుతం. కాబట్టి ఆ ఇద్దరికి కూడా అంత వైబ్రేషన్స్ బాగా వచ్చాయండి. అటాచ్మెంట్ చాలా బాగా వచ్చింది ఆ ఇద్దరికి కూడా. ఆ దర్శనం అనేది నేను కూడా అక్కడ ఉన్నాను అనేదానికి నిదర్శనం చూడండి సార్. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మీరు కూడా. మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నేను కొత్త అండి దీన్ని జాయిన్ అవటం. ఆ, ఇక్కడ జిల్లలముడి అని ఉందండి బాపట్ల దగ్గర. ఆ, మాట్లాడండి. అమ్మవారు ఉంది అక్కడ. ఆ, అమ్మవారుకి చెప్పండి. సందోలు గురువు గారికి సంబంధం ఉందండి. ఆ, ఈ అమ్మవారు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఏకుందాను ముగ్గేసి వచ్చేదంటండి. బా, బా, బా. నాకు సాంతం తెలియదు. ఆ, ఏం కూడా జిల్లలపూడి అమ్మవారు కూడా బాగా పవర్ఫుల్. ఆ, ఒక తడవ వెళ్ళి చూసిరాడండి, బాగుంటది. ఓకే సార్. నాకు మాట్లాడటం కుదరతలేదండి, నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం. పర్వాలేదు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా. ఆ, అసలు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు కదా, ముందుకు వచ్చారు కదా, దానికే గొప్ప విషయం అదే. మొదటి క్లాస్ అంటున్నారు, అద్భుతంగా చెప్పారు ఆ విషయం కూడా. మంచి విషయం షేర్ చేశారు సార్. గ్రూప్ మొత్తానికి చెప్పండి. జిల్లలముడి అమ్మవారు కూడా పవర్ఫుల్. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఇది తీసుకొని వచ్చేదంటండి. తెలియదు నాకు, అదే ఇన్ఫర్మేషన్ తీయండి. కొంచెం సేకరించండి, మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? మాట్లాడండి సరోజమ్మ గారు, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. నమస్తే సార్, అందరికీ ఆత్మ ప్రణామాలు. క్రాంతి కుమార్ సార్ గారు చాలా బాగా చెప్పారు. అయితే నేను మధ్యలో జాయిన్ అయినానండి, ఎందుకంటే మా ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళతో కొంచెం ఇదిగా ఉండే, అందుకోసం మధ్యలో జాయిన్ అయ్యాను. అయితే విన్నది చాలా బాగా విన్నాను, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పినారు. మంచిగా బాగా చెప్పినారు. పరమాచార్య ఇది నేను కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను, పరమాచార్యుల వారిది, వెంకటప్పయ్య శాస్త్రి వాళ్ళదంతా కూడాను బాగుంది, బాగా చెప్పారు ఆయన. ఇప్పుడు నేను ఏది ధర్మము అనేది చెప్తాను. ఏది ధర్మము అనే దీనిపైన ఒక చిన్న కథ చెప్తాను. ఒక భక్తుడు ఉంటాడు, ఆయన భార్యతో కలిసి ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ భక్తుడు భార్య ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే దారిలో వాడికి ఆకలి అవుతుంది. ఆకలి అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఒక బాటసారి పక్కన కూర్చొని కొన్ని అటుకులు తింటా ఉంటాడు. ఆయన అటుకులు తినే దాంట్లో ఎట్లా తింటుంటాడంటే ఎంగిల్ చేసుకుంటా తింటా ఉంటాడు అటుకులు. ఎంగిల్ చేసుకుంటా అటుకులు తింటా ఉంటే
అప్పుడు ఈయన భార్య పోయి ఇంత నా భర్తకు ఇంత ఆకలి అవుతుంది కదా, నేను ఏదో ఒకటి తెచ్చి పెట్టాలి కదా అని ఆయన దగ్గరికి పోయి బాడుసారి దగ్గర పోయి, ఏమండి మాకు కొంచెం పెడతారా అని అడుగుతుంది. అడిగితే ఆయన పెడతాడు. అది తీసుకొని వచ్చి భర్తకి ఇస్తుంది. భర్తకి ఇస్తే ఆయన గబగబా తినేస్తాడు. దాన్ని తినేస్తాడు. తనకు కూడా తెలుసు ఆయన ఎంగిలివి ఇచ్చినాడని ఆయనకు కూడా తెలుసు. తెలిసినా కానీ తినేసినాడు. తినేసిన తర్వాత మళ్ళా భార్య ఏమంటుంది, పాపం ఇంకా ఆకలి తీరలేదేమో నీకు, ఇంకా కొంచెం పోయి ఇప్పించుకొని వస్తాను అని అంటుంది. అంటే వద్దు వద్దు, ఆయన ఎంగిలి చేసినాడు, ఇంక తినరాదు అంటాడు. మరి ఇందాక తిన్నవి ఎంగిలివే కదండి అంటుంది ఆయన. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, అది మన దేహం తట్టుకోవడం కోసము, నాకు విపరీతమైనటువంటి ఆకలి, మన దేహం పూర్తి నీరసించిపోతుంది కాబట్టి అప్పుడు అటువంటి సమయంలో ఏదైనా తినవచ్చు, మన శరీరాన్ని కాపాడుకునేదానికి, మన ప్రాణం నిలబెట్టుకునేదానికి. అందుకని తిన్నాను. ఇంక ప్రాణం నిలబడింది కదా ఇప్పుడు, ఇంకా మళ్ళీ ఇప్పించుకొని తినే ధర్మం కాదు, అట్లా తినకూడదు. మనం మళ్ళా కష్టపడి సంపాదించుకొని తినాలంటే. మనకు అప్పుడు కష్టపడే యోగ్యత లేదు కాబట్టి, మన దేహం నీరసించిపోయింది కాబట్టి అప్పుడు ఆయన ఎంగిలి ఇచ్చినా కానీ తిన్నాము. తిని దాన్ని నిలబెట్టుకున్నాము. నిలబెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళా ఇప్పించుకొని తినరాదు. అది ధర్మం కాదు. మనం మళ్ళా మనకు ఇప్పుడు బలం వచ్చింది, మనకు శక్తి వచ్చింది, మనం పోయి కొంచెం కష్టపడి సంపాదించుకొని తినాలా, అది ధర్మము అని చెప్తాడు ఆయన. అప్పుడు అవునా అని చెప్పి తెలుసుకుంటారన్నమాట. అది ధర్మం. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకలిగా సార్ ఉన్న మీకు చేసేది క్రాంతి కుమార్ గారికి నమస్కారాలు. ధన్యవాదాలండి, మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని శుభాశీస్సులు సార్. ఆశీర్వచనాలు ఇవ్వాలి. మీ ఆశీర్వాదం ఉంటారు ఎక్కువ ఉండాలి మేడం. శుభాశీస్సులు సార్, మీకు శుభాశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ధర్మం గురించి చక్కగా వివరించారు. ఇది కూడా ధర్మ సూక్ష్మాల్లో ఒకటి. అవును. థ్యాంక్ యూ. ఓకే, అందరం కూడా ఒకసారి క్రాంతి కుమార్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఓకే, మీకు కూడా చక్కగా వివరించినందుకు నమస్కారాలండి. ఇంకా నెక్స్ట్ మనము ధ్యానంలోకి వెళ్ళిపోదాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము, ఒక గ్లాస్ పక్కన పెట్టుకుందాము. స్థిర సుఖాసనము, శ్వాస మీద ధ్యాస. అలాగేనండి, రేపు శనివారము కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. రేపు మార్నింగ్ క్లాసు ఉంటుంది, నైట్ క్లాసు ఉంటుంది. మీకు వచ్చిన ఏ విషయమైనా సరే, అంటే పాటలు కానీ, పద్యాలు కానీ, కవితలు కానీ, కథలు కానీ, ఆర్ట్ కానీ, ఏదైనా సరే రేపు అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. రేపు మాస్టర్ రావడం ఏది ఉండదండి, క్లాస్ ఏమి ఉండదు. కేవలము మన సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏదైనా ఒక టాపిక్ మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. పొడుపు కథలు, లేదంటే కవితలు, లేదా అట్లా ఏదైనా సరే చెప్పచ్చు. మనకు తెలిసిన ప్రతి ఒక్క విషయము షేర్ చేసుకోవచ్చు ఇందులో. రేపు వచ్చేసరికి ప్రతి ఒక్కరు రెడీగా ఉండాలండి. నేను ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా, చెప్తారా, ఇలా కాదు. వస్తూనే మేడం మేము చెప్తాము అని రెడీగా వచ్చేయాలి అందరూ కూడా క్లాస్కు వచ్చేసరికి. లేదా మేము ముందుగానే చెప్తాము అంటే నా నెంబర్కు మెసేజ్ చేయండి, ఎవరెవరు ఏమేమి చెప్తాము అనేది. నేను కథ చెప్తాను, లేదా నేను పాట పాడతాను, నేను పద్యం చెప్తాను, అన్నమాచార్య కీర్తన, లేదా వేమన శతకాలు, ఏదైనా సరే అండి. నా నెంబర్కు ముందే మెసేజ్ చేసేయచ్చు. సార్ అడుగుతారు, అమ్మా రేపు శనివారం కదా, ఎంతమంది పేర్లు ఇచ్చారు అని అడుగుతాడు అనమాట. ఏం చెప్పాలో తెలియదు నాకు. ఎవరు ఇలా సార్ అన్నట్టుంటారు. ఏవో రాఘవయ్య సార్ ఒకరు, మేడం నేను పొడుపు కథలు చెప్తాను, ఇంకా ఏవో అవి చెప్తాను అని మెసేజ్ చేసి ఉంటారు అనమాట. అట్లా ఎవరు ఏమి ఉండదు సార్, ఏంటమ్మా యాక్టివ్గా ముందుకు రావాలా, పేర్లు ఇవ్వాలి కదా అంటారు అనమాట సార్. సార్ వస్తారు సార్, అక్కడ వస్తారు సార్ అని చెప్తాను. ఇంకేం చెప్పాలా, ఆయన ఎదురు చూస్తూ అంటారు ఎంతమంది ఇచ్చారో పేర్లు, ఏమ్మా ఎంతమంది ఇచ్చారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, అట్లా అడుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎవరెవరు ఏమేమి చెప్తారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చెప్తారు, మీ పేరు నాకు మెసేజ్ చేయండి, నేను సార్కి చెప్తాను. అది ఆయనకు ఎంత హ్యాపీ అవుతుందంటే అలా అనమాట. అంటే తెలుగు వాళ్ళు, మన వాళ్ళు అనేది ఉంటుంది కదా ఆయనకు. ఎంతమంది వచ్చారమ్మా, ఎలా పాల్గొనింది, క్లాస్ ఎలా జరిగింది అని అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట, అంత ఉత్సాహంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనండి, భాగస్వాములు కండి.